మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ. గత 2 రోజులుగా దేవుడు ప్రేమతో మనుషులను ఎలా వెంటాడుతున్నాడో మీరు విన్నారు. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను 2 రోజుల మాటలు. జగత్తు పునాది వేయబడక మునుపు, ఈ సృష్టి లేనప్పుడు దేవుడు తన పిల్లల్ని కావాలని కోరుకున్నాడు అని, ప్రేమ చేత మానవ జాతికి జన్మనివ్వాలి అని ఆలోచించాడు అని, ఆయన ప్రేమ చేతే ఈ భూమి మీద ఉన్న మనుషులను కన్నాడు అని మొదటి దినం మనం విన్నాం. 2వ రోజులోనికి వచ్చేసరికి తాను కన్న తన పిల్లల్ని ఈ సృష్టిలో పెట్టాడు కనుక ప్రత్యక్షంగా తాను ప్రేమించలేక తన ప్రేమను తల్లి రూపంలో, తండ్రి రూపంలో, అక్క రూపంలో, అన్న రూపంలో, చెల్లి రూపంలో, తన ప్రేమను ఈ బంధాల రూపంలో మనుషులకు అందిస్తూ, ఎప్పుడూ నీ ప్రేమతో నీ పక్కనే ఉన్నాను అని దేవుడు తన ప్రేమతో వెంటాడుతున్నాడు అని నిన్నటి దినం మనం చెప్పుకున్నాం. ముగింపులో నేను పలికిన మాటలు, తల్లి ఈరోజు నిన్ను ప్రేమిస్తుంది అంటే ప్రేమించమని దేవుడు చెప్పబట్టి, ఆ తల్లిలో దేవుడు ప్రేమ పెట్టబట్టి, ఆ మాటలు నిన్నటి దినం మనం విన్నాం. తల్లి పాలెందుకు ఇచ్చింది, తల్లి ఎందుకు ప్రేమిస్తుంది, తల్లి అంత అమితంగా బిడ్డలను ఎందుకు హత్తుకుంటుంది అంటే, ఆ తల్లిలో దేవుడు తన ప్రేమను ఉంచాడు కనుక. అది తల్లి ప్రేమ కదండి, దేవుని ప్రేమ. మీరు చూడండి, తల్లి ప్రేమకి దేవుడు ప్రేమకి సిమిలారిటీస్ కనపడతాయి, సేమ్ ఒకేలా ఉంటాయి. ఎలాగా అంటే, మీరు చూడండి, సహజంగా తల్లి తన పిల్లలు తప్పు చేసినప్పుడు కడుపులో దాచుకుంటుంది. తన బిడ్డ కాలేజీకి వెళ్ళి ఏదైనా తప్పుడు పని చేసి గర్భాన్ని కనుక తెచ్చేసుకుంది అనుకోండి, ఎవ్వరికి తెలియకుండా ఏమండి తను చేసిన తప్పుకు బిడ్డను శిక్షించుకుని కొట్టో తిట్టో తన మనసును మార్చుకుని ఈ పాపం ఎవ్వరికి పొక్కకుండా కాపాడుకుంటుందండి. బిడ్డని కడుపులో దాచుకుంటుంది. తన బిడ్డ తప్పు చేసినా సరే తనకు బిడ్డే. మీకు తల్లి ప్రేమలో ఉన్న తీవ్రత మీకు అర్థం కావాలి అంటే, తాజ్ హోటల్ పైన ముంబైలో దాడులు చేశాడు, ఉరివేసి చంపేశారు. తెలుసు కదండి, ఉగ్రవాది కసబ్ తెలుసు మీకు. ఉరివేసి చంపేశారు. ఆ ఉరివేసేసిన తర్వాత, ఉరిశిక్ష పడిన తర్వాత అండి, తల్లి ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళారు. అమ్మా, నీ కొడుకు ఇంతటి భయంకరమైన ఉగ్రవాదిగా ఎలా మారిపోయాడు, ఇంత ఉగ్రవాది, ఇంత ఉన్మాదిగా ఎలా తయారయ్యాడు, ఇలాంటి బిడ్డను కన్నందుకు మీ మనసు ఏమనిపిస్తుంది అంటే నండి, తల్లి చెప్పిన మాటలండి యావత్ ప్రపంచాన్ని ఆలోచింపజేశాయి. తల్లి ఏముందో తెలుసండి, కసబ్బని నా కొడుకు ఈరోజు మీకు ఉగ్రవాదిగా పట్టుబడ్డాడేమో నాయన, కానీ వాడు చాలా మంచోడు, నా కొడుకు చాలా మంచోడు అంటుంది. ఎవరిని మంచోడు అంటుంది? బాంబులతో దాడులు చేసి 100 మంది ప్రాణాలు తీసిన తన కొడుకును తల్లి ఏమంటుంది? మా వాడు చాలా మంచోడండి. ఈ ఇస్లాంకి సంబంధించిన కొంతమంది ఉగ్రవాదులు వాడి మైండ్ మార్చేశారు. చిన్నప్పుడు వాళ్ళు ఆ క్రూరత్వం లేదండి, తల్లిగా నేను నా చేతులతో పెంచుకున్నాను వాడిని, వాడు ఏంటో నాకు తెలుసు. వాడిని ఇలా మార్చింది కొంతమంది తీవ్రవాదులు, ఉగ్రవాదులు. వాడు బ్రెయిన్ తిప్పేశారు. అలాగా నా కొడుకు చాలా మంచోడు అంటుంది. ఆశ్చర్యపోయిన నా మాటలకి. అంటే ప్రతి తల్లి, జాగ్రత్తగా వినాలి, ప్రతి తల్లి కూడా బిడ్డ తప్పు చేసినా నేరం చేసినా నావాడు మంచోడే అంటది. ఏమంటే ఈ స్వభావం ఎవరిలోది? మీరు లోతుగా ఆలోచించండి. ఎవరిలోది ఈ స్వభావం? దేవుడిలోదండి. అది తల్లిలోది కాదు, అది దేవుడిలోది. అది పిల్లలు వ్యభిచారులైనా, దొంగలైనా, నరహంతకులైనా కడుపులో పెట్టి దాచుకుంటున్న కన్న తండ్రి ఎప్పుడు వాళ్ళు మార్చుకుని మంచి వాళ్ళని చేసుకోవాలనుకున్నాడు తప్ప, చంపాలని కానీ, శిక్షించాలని కానీ, నరకాలని కానీ, ఏమంటే వాళ్ళు చేసిన తప్పులను బట్టి చెప్పి అప్పుడు శిక్షించాడే తప్ప, ఏనాడు కూడా పిల్లల మీద డైరెక్ట్గా మీరు తప్పు చేస్తున్నారు, మిమ్మల్ని చంపేస్తానని ఏనాడైనా దేవుడు అన్నాడండి బైబిల్లో? తొలి జాతి పూర్వంలో, ఆది కాండంలో, ఏమంటే ఆ రోజు నోవహు జలప్రళయానికి ముందు జరిగిన చరిత్ర మీకు తెలియదు కదా. ఆ రోజు అంతటి భయంకరమైన వాళ్ళను సువార్త చెప్పించాడు. సుమారుగా 100 సంవత్సరాలు మారండిరా, ఈ బ్రతుకులు వద్దురా, ఈ పాపాలు వద్దురా అని చెప్పిన తర్వాత చంపాడు తప్పండి, డైరెక్ట్గా దేవుడు ఎప్పుడు చంపలేదండి మనుషుల్ని. కన్న తల్లిలో ఏ ప్రేమ అయితే ఉంటుందో
ఆ ప్రేమ ఎవరిలోది అంటే దేవుళ్ళో తట్టే. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో ఏమంటే నిజంగా మీరు 2 వీడియోలు చూపిస్తాను. మనుషుల్లోనే కాదండి, మన కళ్ళ ముందున్న ప్రకృతిలో కూడా ఆ తల్లి ప్రేమ అనేది ఎంత ఉన్నతంగా ఉంటుందో, జీవిని చూసినా, ఏమన్నా ఒక పక్షిని చూసినా, ఒక జంతువుని చూసినా వాటిలో కనిపించే ఆ ప్రేమ అండి నిజంగా ఆశ్చర్యపోతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో. ఇంత ప్రేమ ఏంటి పిల్లలంటే వాటికి, ఇంత పిచ్చి ఏంటి పిల్లలంటే వాటికి. పిల్లి గురించి మీకు తెలియదు కదండి, పిల్లి పిల్లల్ని పెట్టిన తర్వాత ఎన్ని ఇల్లు తిప్పుతుందట? 7 ఇల్లు తిప్పుతుందట. చాలామందికి తెలిసింది. అసలు పిల్లి పిల్లల్ని ఎత్తుకుని వెళ్ళటం ఏంటండి నోటుతోని? 7 ఇల్లు తిప్పడం ఏంటండి పిల్లి? అరే కొద్ది రోజులు ఒక ఇంట్లో ఉంచుతుందండి, ఏమన్నా దొరికి పాలు గిల్లు దొరికి పిల్లలకి మంచి బాగుంది అనుకోండి, కంఫర్ట్గా ఈ ఇల్లు బాగుందిరా అంటది. కొంచెం యజమానుడు ఏమైనా పాలు తాగుతున్నప్పుడు, కొంచెం ముక్క తిన్నప్పుడు, అట్లా అల్లరి చేస్తున్నప్పుడు కొడతన్నా తిడతన్నా అరుస్తున్నా వీడు మంచోడు కాదు ఇల్లు మార్చేద్దాం, ఇంకొకటి ఇంట్లోకి తీసుకెళ్ళిపోద్ది పిల్లల్ని. అవి పెరిగి పెద్ద అయ్యేంత వరకునండి వాటిని పోషించే విధానం అద్భుతం అండి. మా ఇంట్లో ఒక పిల్ల ఉంటుందండి, అది ఏనాడు ఎప్పుడు ఎవరి మీద, మా ఇంట్లో నా మీద కానీ, ఏమండి నా భార్య మీద కానీ, పిల్లల మీద కానీ అరిచిన సందర్భాలు కానీ, కొంచెం ఇలా కోపంగా చూసిన సందర్భాలు కానీ దాని జీవితంలో లేవండి. పిల్లలు చెవులట్టుకుని తిప్పేసిన, కాలట్టుకుని లాగేసి వస్తుంది ఆడుకోండిరా అని. అంత మంచిది అది. అలాంటిది మొన్న మధ్యకాలంలో 2 పిల్లలు నెట్టింది. 2 పిల్లలు నెట్టిన తర్వాత అంటే మా పిల్లలు దగ్గరికి వెళ్తుంటే ఓ అంటుంది, రావద్దు అని. అప్పటి వరకు దాన్ని చెవులెట్టేసుకున్నా, కాళ్ళెట్టేసుకున్నా, కిందేసి తొక్కినా, మా పిల్ల అయితేనండి అది చిన్నగా ఉన్నప్పుడు దాని మీద ఎక్కాడేసేది. ఏనాడు ఏమనలేదండి. 2 పిల్లల్ని పెట్టగానే పిల్లల దగ్గరికి వెళ్తుంటేనే ఇలా సీరియస్గా చూస్తుంది, ఓ అంటుంది, రావద్దు. అప్పుడులే కాదు, ఇప్పుడు నా పోస్ట్ మారింది. నేను ఎవరిని? మమ్మీని. నా కింద పిల్లలు ఉన్నాయి, మీరు నన్ను తొక్కినట్టు వీటిని తొక్కేస్తారు, రావడానికి కుదరదు అంటుంది. అసలు తల్లిలో ఈ ప్రేమ ఎక్కడది అంటేనండి, ఇదంతా చెప్తున్నానండి, దేవుళ్ళదండి. అంత పిచ్చి వాటికి ఎక్కడదండి. మీకు సందర్భం చూపిస్తానండి, కళ్ళంపని నీళ్లు పెడతారు. జంతువులు పిల్లల్ని ఎంతగా ప్రేమిస్తాయి అంటే, నా ప్రాణం పోయినా పర్వాలేదు మీ ప్రాణాలు నిలబెడతానంటాయి అవి. అవును కదా? ఇది ఎవరిలోది చెప్పండి ప్రేమ? యేసుప్రభులోదండి. నేను చచ్చిపోతాను, మీరు బ్రతకండి. ఎవరిలోదండి ప్రేమ? యేసుప్రభులోది. ఒక వీడియో చూపిస్తాను చూడండి, అది చచ్చిపోతుందండి పిల్లలను బ్రతికించడానికి. అది చచ్చిపోతుంది చూడండి. ఇప్పుడు బాబా లేడు వీడియో వేయండి. దానికి ఒక ప్రమాదం వచ్చిందండి. పిల్ల అదిగో ఏరు తోడుతుంది, లైట్లో బాబు బాగా కనబడుతుంది. వాళ్ళకి ఏరు తోడుతుందండి, అది అడవిలో అవతలకు వెళ్ళాలి పిల్ల. తల్లి రాకుండా ఇది ముందు తొందరగా దూకేసింది చూడండి, అలాగ జాగ్రత్తగా. అదిగో దాన్ని తినడానికి మొసలు వచ్చేస్తాను చూడండి. ఇది చిన్నపిల్ల చూడండి, తల్లి చూడండి కరెక్ట్గా చూడండి. అది ఎక్కడ నిలబడింది చూసారు వచ్చి, అబ్బా ఆ పిల్లని తినేయకుండా అది చచ్చిపోయింది చూడండి. అదిగో ఏంటండి వాటిలో ఉన్న ప్రేమ. మళ్ళీ మీకు అర్థమైందో లేదుగో, ఇది బతికేసింది పిల్ల అండి. అది కరెక్ట్గా యువతల పిల్ల ఉంది చూడండి, ఇదిగో పిల్ల, అది తల్లి. అది చూడండి కరెక్ట్గా వచ్చి ఎక్కడ నిలబడిపోతుందంటే అక్కడ నిలబడుతుంది. అంటే నన్ను చంపేయి, నన్ను తిను, పిల్లను మాత్రం ఏం చేయాల, వదిలే. అదిగోండి అది చచ్చిపోయిందండి. పిల్ల వెళ్ళిపోయిందండి. అదిగో పైకి చూడండి. ఏంటన్నట్లో ప్రేమ. చాలు బాబు ఆపి. చూసారండి ఎక్కడదండి ఇంత పిచ్చి, ఎక్కడదండి పిల్లల మీద తల్లులకి? ఎక్కడది? ఎవరిలోది? ఇది దేవుళ్ళోది. ఒక కుక్క పిల్లని ప్రేమిస్తుందన్నా, ఒక లేడీ తన పిల్లని ప్రేమిస్తుందన్నా, మనం మన పిల్లల్ని ప్రేమిస్తున్నామన్నా, చివరికి ప్రాణాలు పెడుతున్నామన్నా, అలా ప్రాణాలు పెట్టేంతగా ప్రేమించే ప్రేమండి దేవుళ్ళోదండి. అది దేవుడిలోది. దేవుని పిల్లలరా, తల్లిగా తన ప్రేమను మనకు అందించిన దేవుడు, తల్లి పాల రూపంలో నిన్ను పెంచిన దేవుడు. తల్లి పాలతో పెరుగుతూ ఉండి ఎంతకాలం పెరుగుతాం? తల్లి పాలతో. తల్లి పాలు ఎంతకాలం ఇస్తుంది చెప్పండి? కరెక్ట్గా 6 నెలలు ఇచ్చేసరికి ఆడికి ఆకలికి సరిపోవండి, ఆడి పాలు, తల్లి పాలు సరిపోవాడు, ఆకలికి ఏడుతూ ఉంటాడు. అప్పుడు అర్థమైపోద్ది తల్లికి, ఇప్పుడు వీడికి పాలు సరిపోవటం లేదు. కరెక్ట్గా 6వ నెల అన్నప్రాసనం జరిగింటారు, తెలుసు కదా? 6వ నెల అన్నప్రాసనం జరిగించి అప్పటి నుంచి కొంచెం అన్నము పప్పు అన్నీ కూడా వాడికి తినబెట్టడం ప్రారంభించారు. నెమ్మదిగా
ఈ ప్రకృతిలో ఉన్న ఆహారం తినడం ప్రారంభించాడు. ఇప్పుడు వీడు ఆహారం తినాలి అంటే ఆ ఆహారాన్ని వండి ప్రకృతిలో దాచిపెట్టింది ఎవరు చెప్పండి? దేవుడు. అంటే నువ్వు బ్రతకడానికి ప్రారంభంలో తల్లిపాలు పెట్టాడు. తల్లిపాలు తాగి 6 నెలలు అవ్వగానే వాడికి ఆ తల్లిపాలు నుండి వచ్చే పోషణ, తల్లిపాల నుండి వచ్చే బలం సరిపోదని ప్రకృతిలో నువ్వు తినడానికి ఎన్నో రకాల రుచులు, రంగులు దేవుడు ఏర్పాటు చేశాడండి. చాలామంది రుచి కంటే రంగు ఇష్టం. యాపిల్ పండు పైన ఎర్రగా దేవుడు రంగు ఎందుకు వేసాడు చెప్పండి? అలా నీ కంటికి ఎర్రగా కనపడదు కానీ నువ్వు తినవు, అంతే కదండి. కేకుల మీద ఏం రంగులు వేస్తారు? అన్నీ ఎరుపు రంగు, పసుపు రంగు. ఎందుకు వేస్తారు? పిల్లలకి ఎర్రగా పసుపుగా కనపడితే డాడీ అది నాకు కావాలి. యాపిల్ పండు దేవుడు మామూలుగా ఏ కలర్ వేయకుండా బూడిద కలర్తో పెట్టాడు అనుకోండి, ఎంతమంది తింటారు మీలో? నీ కళ్ళుకు అందంగా కనపడాలని యాపిల్ పండుకి పైన ఎరుపు రంగు వేసి లోపల వైట్ రంగు వేసి దాంట్లో విటమిన్స్ పెట్టి తినుకోడుక. యాపిల్ పండు తినరా నువ్వు బలంగా ఉంటావు, బత్తాయి పండు తినరా బలంగా ఉంటావు. ఒక్కొక్క పండు ఒక్కొక్క టైప్ అండి. అసలు నిజంగా ఆశ్చర్యం కదండి. శనగగుళ్ళు ఎక్కడికి వేస్తాయి చెప్పండి? శనగపప్పు అంటారు కదా, ఎక్కడ ఉంటాయి అవి? చెట్టు పైన ఉంటుంది, కాయలన్నీ భూమిలో ఉంటాయి. అది ఇప్పిన తర్వాత అసలు మీరు ఆ శనగకాయలు ఉన్న దాన్ని చూడండి, కాయను చూడండి ఎలాగుంటాయి? గదులు గదులుగా, బాక్సులుగా ఇందులోకి ఎక్క అలా మోత్తేగానే లోపల వేసుకోవాలి. దాచిపెట్టాడు. అమ్మ అన్నం వండిన తర్వాత అన్నం పైన ఏమేసి దాచిపెడుతుంది? మూతలేసి దాచిపెడుతుంది. నా చిన్నతనంలోనండి ఇప్పుడులాగా ఫ్రిడ్జ్లు, మరి కిచెన్లో లోపలెట్టి డోర్లు వేసాడు ఏమి లేవు కదా. నా చిన్నతనంలో మా అమ్మ ఎక్కడ పెట్టి తెలుసండి? అన్నం వండి చిన్న పాకండి మది. ఆ పాకలో అప్పట్లో ఉట్లని కట్టేవారు తెలుసా? పాత వాళ్ళకి తెలుసు, ఇప్పుడు వాళ్ళకి తెలియదు. అది ఉట్టు అనేవారు దాన్ని. ఒక తాళ్ళకి ఇలా కింద నుంచి ఆలాడేసేవారు. అంటే కింద ఇలా సంచిలా ఉంటుంది, పైనుంచి ఆలాడ కట్టేస్తారు. అందులో అన్నం పెట్టి, పైన కూర పెట్టి, ఆ పైన చారు పెట్టి, ఆ పైన పెరుగు పెట్టి, ఆ పైన కట్టేసి వెళ్ళిపోయేది పనికి. నేను స్కూల్ నుంచి వస్తాను అన్నం తినడానికి, రాగానే అన్నం ఎక్కడుందంటే అదిగో అలా మూతలు పెట్టి ఉట్టు కట్టి అలా దాచిపెట్టింది. నేను రాగానే ఉట్టు దింపుకొని కింద తినేసి మళ్ళీ అన్నీ అందులో పెట్టేసి వెళ్ళిపోయేవాడు. తర్వాత మా నాన్న వచ్చి తినేవాడు. అమ్మ ఎలాగైతే ఆహారం వండి దాచిపెట్టిందో ప్రకృతిలో చూడండి, ప్రతి దానిపైన మూత వేసాడండి దేవుడు. అట్టుపండు తిన్నారనుకోండి, అట్టుపండు పైన మూత ఉందా లేదా? మూత ఉంది. యాపిల్ పండు పైన మూత ఉందా? ఉంది. బత్తాయి పండు పైన మూత ఉందా? ఉంది. సపోటా పండు పైన మూత ఉందా? ఉంది. కోడిగుడ్డు పైన మూత ఉందా? ఉంది. ఇవన్నీ దేవుడు పెట్టిన మూతలు. ఒలుచుకుని తినుకోడుక, లోపల ఉంటాయి మంచివి. మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ, తింటున్న ఆహారంలో దేవుడు, కనబడుతున్న తల్లిలో దేవుడు, నువ్వు పీలుస్తున్న గాలిలో దేవుడు, త్రాగుతున్న నీళ్ళలో దేవుడు, పొద్దున్నే వస్తున్న సూర్యుడిలో దేవుడు, నువ్వు అనుభవిస్తున్న నేలలో దేవుడు, నేలలో నుంచి పండుతున్న ఆహారంలో దేవుడు, నీ లోపల ఉన్న ఆత్మ దేవుడిది, నీ దేహం దేవుడిది. నిన్ను ఎక్కడ విడిచిపెట్టాడు చెప్పు దేవుడు? వెంటాడకుండా ఎప్పుడు నిన్ను విడిచిపెట్టాడు? ఎప్పుడు నీకు దూరంగా ఉన్నాడు దేవుడు? ఎప్పుడైనా ఆలోచించేలాగా? ఎప్పుడన్నా నిన్ను విడిచిపెట్టింది దేవుడు? నన్ను దేవుడు విడిచిపెట్టాడండి అని చాలామంది అంటారు. నన్ను ఎందుకు రండి దేవుడు పట్టించుకోవట్లేదండి? మీకు తెలియక మాట్లాడుతున్నారు. ఆయన పట్టించుకోకపోతే ఆ క్షణమే నీకు చివరి క్షణం. వెళ్ళిపోతావు ఇక్కడి నుంచి, ఫోటోకు దండడిపోద్ది. ఆయన వదిలేశాడంటే ఫోటోకు దండే. చూపిస్తాను ఆ వచనాలన్నీ ఈరోజు, జాగ్రత్తగా వినండి. తల్లి పాల రూపంలో ప్రేమను పెట్టి, తల్లి పాల తర్వాత నీకు అర్జెంటుగా అవసరమైనది ఆహారం. ఆహారం కూడా ఎలాంటి ఆహారం ఇచ్చాడో, ఆహారం తింటుంటే మనకు ఎలాగుంటుందో కూడా దేవుడు బైబిల్లో రాశాడండి. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం చూడండి మీరు. 14వ అధ్యాయం అండి, 14వ అధ్యాయం 17వ వచనం. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నారు. అయినను ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయుచు ఆహారమును అనుగ్రహించుచు. ఆ పదం చూడండి, ఏం చేస్తున్నాడట? ఉల్లాసముతో మీ హృదయములను నింపుచున్నాడు. ఆహారం తింటున్నప్పుడు హృదయం ఎలాగుంటుందట? ఉల్లాసం. ఆదివారం రోజు మటన్ కూర బిర్యానీతో తింటుంటే ఎలాగుంటుంది మీకు? ఎలాగుంటుందండి? చర్చి ఎప్పుడైపోద్దా? వండుకుని వస్తారు కదా పొద్దున్న చర్చికి. ఆయన ఆమె అనగానే పరుగు ఇంటికి. ఎందుకు అంత పరుగు? దేని తిన్నాకే?
మటన్ కూర స్మెల్ పొద్దున్నుంచి ముక్కులు అలాగే ఉండిపోయింది, లోపల గొంతులోకి తగిలేదు అది. ఆ వాసన చూసి వండుకొని వచ్చి ఎప్పుడైపోద్దారా గుడి, ఎప్పుడైపోద్దా రొయ్యలు బిర్యానీ వేసుకున్నారు అనుకోండి ఇంట్లో, ఎలాగుంటుంది అసలు? అసలు ఆహారం, ఇష్టమైన ఆహారం తింటున్నప్పుడు ఎలా ఉంటుంది తెలుసండి? ఆనందం అండి. ఫారంలో ఒక బామ్మ అండి 116 ఏళ్ళు బతికేసిందండి. 116 సంవత్సరాలు ఆవిడికి. ఇక డాక్టర్లు అందరూ వచ్చారు, అమ్మ నువ్వు రేపో మాపో చచ్చిపోతావు, 116 ఏళ్ళు కదా, నీ కోరిక ఇప్పుడు ఏంటంటే ఆ దేశంలో ఫేమస్ స్వీట్ ఒకటి ఉందట, నాకు చివరి కోరికగా ఆ స్వీట్ తినాలని ఉంది అన్నది. ఏమంటే 116 ఏళ్ళ బామ్మ స్వీట్ తింటే షుగర్ ఎక్కువైపోయి చచ్చిపోదండి. ఆ స్వీట్ తిన్న గంటకు చచ్చిపోయింది ఆవిడ. న్యూస్ ఉంది, కావాలంటే బొమ్మ ఉంది, వేస్తాను, కావాలంటే చూస్తానండి. చివరిలో స్వీట్ తిని చచ్చిపోయిందటండి. అంటే ఆ స్వీట్ తింటే నాకు ఎలాగుంటుంది? ఆనందం. దానికోసం ప్రాణం పోయినా పర్వాలేదు, నేను తినే చచ్చిపోవాలా. ఈ తిండి పిచ్చి ప్రజలకు ఎంతలాగా ఉంటుందో ఒకటి చెప్తానండి మీకు. ఎంతలాగా ఉంటుందంటే, మనుషులకి ఎలాగో తిండి అంటే బాగా ఇష్టం. అందుకనే మీరు చూడండి, బ్రతుకుండగానండి వాళ్ళ నాన్నకు కానీ వాళ్ళ అమ్మకు కానీ ముద్దెట్టడండి. చచ్చిపోయిన తర్వాత ఫోటోకి దండేస్తాడు, ఊరందరికీ ఏమంటే మటన్ బిర్యానీ ఎడతాడు ఊరి మీద అందరికీ. బతుకుండగా ఈవిని పట్టించుకోలేదు, అమ్మని ముద్ద పెట్టడు, ఎలాగున్నామని కనీసం పలకరించడు. చచ్చిపోయిన తర్వాత ఫోటోకి దండేసి ఆ ఫోటోని దండని కుర్చీలో పెట్టి మా అమ్మ బ్రతుకుండగా మటన్ బిర్యానీ అడిగిందని అప్పుడు ఎడతాడు ప్లేట్ అడిగిల్లు. అక్కడ ఎక్కడ? ఫోటో దగ్గర. ఇంకా కొంతమంది ప్రబుద్ధులు మన దాంట్లోనే, క్రైస్తవ్యంలోనే, మా నాన్న బాప్తీసం తీసుకున్నాడు కానండి అప్పుడప్పుడు షార్ట్ని అక్కడికి వెళ్ళి చూడండి. ఎక్కడికి? మందు షాపుకి. కొడుకు ఏం చేసాడు అనుకుంటున్నారు? మా నాన్న బ్రతుకుండగా మందు అంటే చాలా ఇష్టం అని చెప్పి చచ్చిపోయిన తర్వాత అండి ఫుల్ బాటిల్ కొనేసి సమాధి వెనకాల ఇట్టాడు నెత్తి దగ్గర. అంటే చచ్చిపోయిన తర్వాత కూడా నువ్వేం చేయాలి? త్రాగు, తినంటే పిచ్చండి. ఎందుకెంత పిచ్చి పట్టిందంటే, తింటున్నప్పుడు వాళ్ళ హృదయానికి ఏం కలుగుతుందట? ఉల్లాసం. మీరు వేసవకాలం కదా, మామిడి పండు తింటుంటే మీకు ఎలాగుంటుందో చెప్పండి. మామిడి పండు తింటున్నవాడు ఎవరిదైనా వీడియో క్యాప్చర్ చేయండి, మొహం తెలియని కవలికలు, బబ్బబ్బ రసం పిలుస్తుంటే తెలియని ఆనందం. ఆహారమును అనుగ్రహించి ఉల్లాసముతో మన హృదయాలను ఏం చేస్తున్నాడట? నింపుతున్నాడు. తినుకొడుక, ఏం తింటావు కొడుక? తినరా, చికెన్ తింటావా తిను, మటన్ తింటావా తిను, వంకాయ తింటావా తిను, గోంగూర తింటావా తిను, ఏమండి దొండకాయ తింటావా తిను, బెండకాయ తింటావా తిను. నేను చాలాసార్లు ఆలోచించానండి, అసలు దేవుడు ఇన్నెందుకు వండి పెట్టాలి, ఇన్నెందుకు చెయ్యాలి? కూరగాయలు కానీ, పోనీ కూరగాయలు బోరు కొట్టేస్తే ఆకుకూరలు బోరు కొట్టేస్తే నాన్ వెజ్లో ఒక రకమే, మళ్ళీ చికెన్ ఉంది, మటన్ ఉంది. ఈ భూమి మీద తిరిగేవన్నీ బోరు కొట్టేసి అంటే గోదావరిలోకి వెళ్ళిన ఆయన అన్నాడు. గోదావరిలో ఏమున్నాయి? మళ్ళీ చేపలు, రొయ్యలు, పీతలు, ఇంకా కొంతమంది తాంబేలు తినేవాళ్ళు ఉన్నారు. ఆ చైనా వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళ కప్పలు, నక్కలు, కుక్కలు, దేన్ని వదలరాళ్ళు, అన్నట్లు వేసేటివే. కుక్కను కూడా వదలకుండా తినేసారండి వాళ్ళు. అన్నీ అయిపోతే శివరాలు గబ్బిలను కూడా తినేశారు. తింటున్నాడండి మనిషి, తింటున్నాడు. ఎన్ని చేశాడు? ఎందుకు అంటే, నేను చాలా రోజులు ఒకటి ఆలోచించానండి. ఇక్కడ కూర్చున్న మీలో అందరికీ ఏదో ఒక కూరగాయ అంటే పడదు. మీరు ఇప్పుడు మిమ్మల్ని ఆలోచించుకోండి, మీకు ఒక కూరగాయ నచ్చదు ఏదోటి. కొంతమందికి కాకరకాయ అంటే అస్సలు నచ్చదు, కొంతమందికి వంకాయ అంటే నచ్చదు, కొంతమందికి బంగాళదుంప కూర అంటే నచ్చదు, కొంతమందికి బీట్రూట్ కూర అంటే నచ్చదు. ఇప్పుడు నీకు వంకాయ అంటే నచ్చదు కదా, దేవుడు ప్రకృతిలో వంకాయ ఒకటే చేసి వదిలేసాడు అనుకోండి, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? అది తినలేవు, అది తినకపోతే బ్రతకలేవు, ఎండిపోయి చచ్చిపోవండి. మనకి ఇష్టం లేదు వంకాయ ఒకటి చేసి వదిలేస్తే. పిల్లోడు మరి ఆడు ఇష్టం వచ్చింది తింటాడు. వంకాయ కాకపోతే బంగాళదుంప తింటాడు, బంగాళదుంప కాకపోతే తోసేసి క్యారెట్ తింటాడు, క్యారెట్ కాకపోతే బీట్రూట్ తింటాడు, బీట్రూట్ కాకపోతే బెండకాయ తింటాడు, బెండకాయ కాకపోతే వంకాయ తింటాడు, వంకాయ కాకపోతే పొట్లకాయ తింటాడు, పొట్లకాయ కాకపోతే మునక్కాయ తింటాడు. ఏంటంటే దేవుడు అండి, ఎంత పిచ్చండి మనుషులంటే. ఎందుకు ఇన్ని చేశాడు అంటే ఇష్టం అండి, ప్రేమ అండి. మీరు చూడండి, అప్పుడప్పుడు ఈ వేసవకాలంలో సెలవుల్లోనండి పిల్లలు అమ్మమ్మని నాన్నమ్మని చూడడానికి ఊరికి వెళ్తారు. ముందు చెప్తారు వాళ్ళు, అమ్మమ్మ మేము వస్తున్నామే మీ ఊరికి అంటారు. వీళ్ళు ఇప్పుడు సెలవుల్లో ఫోన్ చేస్తారు అమ్మమ్మకి నాన్నమ్మకి ఫోన్లు చేయగానే వాళ్ళండి పాపం అమ్మమ్మలు తాతయ్యలు మామూలు మనవాళ్ళు అంటే చాలా ఇష్టం కదా, పిల్లలు వస్తారు మనవాళ్ళు వస్తారు అని వాళ్ళకి కావలసినవన్నీ వండి పెడతాదండి ఇంట్లో.
సున్నుండలు చేస్తుంది, జంతుకులు చేస్తుంది, రకరకాల పప్పులు వండుతుంది. ఎందుకమ్మా ఇన్ని వండుతున్నావు అంటే ఎవరు వస్తున్నారు? పిల్లలు వస్తున్నారు. మనల్ని సృష్టికి ముందున్నామా సృష్టి తర్వాత ఉన్నామా మనం చెప్పండి. మనల్ని ఎప్పుడు కన్నాడు దేవుడు? జగత్తుకు ముందు కదా. జగత్తుకు ముందు కన్నా మనల్ని తనలో పెట్టుకొని పిల్లలు వస్తారు అని వంకాయ, పిల్లలు వస్తారు అని టమాటా, పిల్లలు వస్తారు అని దొండకాయ, పిల్లలు వస్తారు అని యాపిల్. ఎవరి తండ్రి చెప్పటం యేసుప్రభు చేయటం, తండ్రి చెప్పటం యేసుప్రభు చేయటం, తండ్రి చెప్పటం యేసుప్రభు చేయటం. యేసుప్రభు ఇలాగే చూస్తున్నాడు. బాబు ఎన్ని చేస్తావు బాబు నాతో మీ వాళ్ళకి? చెప్పింది తండ్రి అయినా చేసింది ఎవరు చెప్పండి? యేసుప్రభు. ఇక్కడ మాట చెప్పనా, యేసుప్రభు స్థానంలో మీరుంటే ఇన్ని కూరగాయలు అసలు మీరు చేయరు. చేస్తారేంటి? ఏడ్డాడి ఇన్ని చేయమంటున్నావు, తమ్ముళ్ళకి ఇటు సరిపోవాడికి అన్ని చేయాలి అంటదా అనరా మీరైతే? అప్పుడప్పుడు ఏమండి భార్య భర్తల మధ్యలో సంభాషణ ఎలా ఉంటుందంటే, భర్తకి సంబంధించిన చుట్టాలు ఇంటికి వచ్చారనుకోండి, మా అమ్మ వస్తుందమ్మా, మీ అత్తయ్య గారు కొంచెం చికెన్ వండు, మటన్ వండు, చేపలు వండు అంటే, ఇన్ని అవసరం అండి వాళ్ళకి అంటది ఈవిడ. వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు మాత్రం బాగా చేస్తుంది. మనుషుల్లో ఏం లేదని చదువుకున్నాను నిన్న. దేవుని ప్రేమ లేదు, స్వార్థపూరితమైన ప్రేమలు ఉంటాయి. దేవుడు అలాగ చెబుతున్నప్పుడు అండి, వంకాయ చేయి, టమాటా చేయి, ఆపిల్ చేయి, దొండకాయ చేయి, బెండకాయ చేయి అంటే యేసుప్రభు అంటున్నాడు, ఓకే తండ్రి చేసేస్తాను. చెప్పింది తండ్రి అయినా సర్వం చేసింది ఎవరు చెప్పండి? యేసుప్రభు అండి. యేసుప్రభు మనకంటే ముందు పుట్టిన కొడుకు, తర్వాత మనం పిల్లలం దేవుడికి. తమ్ముళ్ళ కోసం చెల్లెల కోసం ఎన్ని చేయమంటున్నామని యేసుప్రభు ఎక్కడైనా విసుక్కున్నాడా? విసుక్కోలేదండి. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్ళాడు. ఎంత అనంతమైన సృష్టిని కట్టింది యేసుప్రభు అండి, తండ్రి చెప్పగా. దేవుని పిల్లలరా, ప్రేమ ఎందుకు ఇన్ని చేశాడు అంటే, పిల్లలు వస్తారు జగత్తులోకి, పిల్లలు వస్తారు జగత్తులోకి, పిల్లలు వస్తారు జగత్తులోకి. చెట్లు చూసినప్పుడు ఆశ్చర్యపోయాను నేను. మన ఇంటి చుట్టూనే ఎన్ని రకాల చెట్లు ఉంటాయి చూడండి. ఇన్ని చెట్లు ఏంటివి? అడవిలో ఉన్న జీవులను తీసుకుంటారండి. సింహం ఏంటి, ఏనుగేంటి, నక్కేంటి, కుక్కేంటి, దుప్పేంటి, అసలు ఎలుగుబంటి ఏంటి, ఆ జీవులన్నీ మనకెందుకండి? చూడు కొడుకు ఆనందించు, ఎలుగుబంటిని చూడు ఆనందించు. కోతి గెంతుతా ఉంటుంది నీ ముందు, ఆడుకో దాంతో. మన పిల్లలకి బొమ్మలు కొన్నట్టుగా పిల్లలు వస్తున్నారని జీవం కలిగిన బొమ్మలు చేశాడు వాటిని. జంతువులు అంటే ఏంటనుకుంటున్నారు? జీవం కలిగిన బొమ్మలు నువ్వు ఆడుకోవడానికి. సింహాన్ని పట్టుకొచ్చి ఈరోజు సర్కస్లో ఏం చేయిస్తున్నారు? ఆట. ఏనుగు మీద ఊరేగటం లేదు. ఆడుకోండి రా కొడుకులు, పిల్లలు కదా, ఆడుకోండి. నీ పిల్లలకి నువ్వేమో రబ్బర్ కారు కొనిస్తావు, ఆయనేమో ఎవడు చక్కటి కారు కొనిచ్చాడు. ఆడుకునేవండి, తిరిగేవి, జీవం కలిగినవి ఇచ్చాడు. గుర్రమెక్కు కొడుక, అది తీసుకెళ్తుంది, నిన్ను పరిగెడుతుంది, అలా తిరుగు. జీవులను చేశాడు, జంతువులను చేశాడు. తన ప్రేమతో మనుషులు దేవుడు ఉక్కిరి బిక్కిరి చేసి వెంటాడుతున్నాడండి. ఇదంతా నా ప్రేమ ఆలోచించాడు. కానీ ఆలోచించేవాడు ఈరోజు ఆరగించేవాళ్ళు తప్ప ఆలోచించేవాళ్ళు లేరు. ఏది చూసినా 5 నిమిషాలకి మాయమండి. 5 నిమిషాలు ఉంటుంది, తర్వాత మాయం. తినేసాడు, అరిగిపోయింది, తెల్లవారిసరికి వెళ్ళిపోయింది. మళ్ళా తెల్లవారిసరికి మళ్ళా డాడీ ఏం పెడతావు? పెట్టటమే. పెడుతున్నాడండి తండ్రి. దేవుని పిల్లలరా, జగత్తుకు ముందు కన్న తండ్రి, జగత్తులో నిన్ను పెట్టిన తండ్రి, తల్లి పాలతో పెంచిన తండ్రి, తల్లి ప్రేమను అందించిన తండ్రి, తల్లి పాలు సరిపోవని తర్వాత ఇంత ఆహారం పెట్టిన తండ్రి. ఆహారం తిన్న తర్వాత అయ్యగారు నెక్స్ట్ స్టెప్ ఏంటి చెప్పండి? 6 నెల తిన్నాడు. సంవత్సరం వచ్చింది, 2వ సంవత్సరం వచ్చింది, 3 వచ్చింది, 4 వచ్చింది, 5 వచ్చింది. అప్పటి వరకు అమ్మ దగ్గర ఉన్న అయ్యగారు బయటికి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడా? జాగ్రత్తగా వినాలి ఇక్కడి నుంచి. అప్పటి వరకు తల్లితో ఉన్నాడు, అప్పటి వరకు తండ్రి సంరక్షణలో ఉన్నాడు. అప్పటి నుంచి తల్లి తండ్రి వాడు పక్కనే ఉండలేరిక. ఉంటారా? స్కూల్కి వెళ్తున్నప్పుడు అమ్మ పక్కనే కూర్చుంటుందా టేబుల్ మీద? పనికి వెళ్తున్నప్పుడు, బయటకు వెళ్తున్నప్పుడు పిల్లలు తిరగటం ప్రారంభించారండి. నిజంగా గుండె కొట్టుకుంటూ ఉంటుందండి. ఒక తల్లిగా తండ్రిగా మీకు తెలుసు ఆ ఫీలింగ్. వాళ్ళు మనతో ఉన్నంత కాలం పర్వాలేదండి. కొద్ది కాలానికి అడిగి చిన్నగా రెక్కలు వస్తాయి. డాడీ నాకు సైకిల్ కొని అంటాడు. ఆడు సైకిల్ కొని సైకిల్ మీద ఎక్కిన తర్వాత అంటే అసలు ప్రాణంలో ఉండదు. ఇంటికి వచ్చే వరకు ఈడు వస్తాడా, ఎవడైనా గుద్దేస్తాడా? వీడు వస్తాడా, ఏ టైర్ కింద పడిపోతాడా, ఎవడైనా గుద్దేస్తాడా, వీడిని ఎవడైనా గుద్దేస్తాడా అని సైకిల్ వేసుకుని బయటకు వెళ్ళిన కొడుకు ఇంటికి వచ్చేంత వరకు టెన్షన్ పడరండి తల్లులు తండ్రులు? పడతారు. ఇక్కడ దేవుడు ఆలోచించాడండి మళ్ళీ. నేను తల్లిని చూసుకోమని ఇచ్చాను, తండ్రిని చూసుకోమని ఇచ్చాను. ఇంట్లో ఉన్నప్పుడు చూసుకుంటారు. బాగా వినాలి ఇక్కడ.
ఇంట్లో ఉన్నప్పుడు చూసుకుంటారు. వీడు పెద్దోడై బయటికి వెళితే వీడిని ఎవరు కాపలా కాస్తారు, నా కొడుకు ఏమైనా జరుగుతుందేమోనని దేవుడు ఒక ఏర్పాటు చేశాడండి. మత్తయి సువార్త జాగ్రత్తగా చదవండి బైబిల్. మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం చూద్దాం బైబిల్లో. మత్తయి సువార్త 18వ అధ్యాయం 10వ వచనం. ఈ చిన్నవారిలో ఇదిగో ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఈ చిన్నపిల్లల్లో ఒకరినైనను తృణీకరింపకుండా చూచుకొనుడి, వీరి దూతలు పరలోకమందున్న ఆ తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచుందురని మీతో నిశ్చయముగా. ఈ పిల్లల్ని మీరు తృణీకరించడానికి కుదరదు. ఎవరనుకుంటున్నారు పిల్లలు? సాక్షాత్తు పరలోకంలో ఉన్న కన్న తండ్రి పిల్లలైతే ఈ భూమి మీద ఉన్న పిల్లలకట పరలోకంలో ఏమి ఏర్పాటు చేశారట? వీరి దూతలు అన్నట్టు చూడండి. అక్కడ ఎవరి దూతలు? భూమి మీద ఉన్న మనుషులకు పరలోకంలో దూతలు. దూతలు దేనికోసం? దూతలు దేనికోసం అండి? దూతలు ఏం చేస్తాయి చెప్పండి? మనిషిని కాపాడుతాయి. ప్రొటెక్షన్, సెక్యూరిటీ అండి. పిల్లలకి సెక్యూరిటీ, పిల్లలకి బాడీ గార్డ్స్ని పెట్టాడు. ఎవరా బాడీ గార్డ్స్? దేవదూతలు. ఏంటండి అసలు నేను పిచ్చుడైపోయినట్టు ఇవన్నీ అలాగ వన్ బై వన్ పేర్చుకుంటూ వస్తున్నప్పుడు అసలు నిన్ను వదలలేను కొడుక. ఇంట్లో అమ్మ రూపంలో ప్రేమను అందించాను, అమ్మ రూపంలో సెక్యూరిటీ ఇచ్చాను. అందుకే చూడండి, చిన్నప్పుడు వీడికి బుడిబుడి నడకలు రాగానే, వీడు అడుగులు వేయగానే, పాకగానే తల్లి చూసుకోలేని టైంలో వీడు ఎక్కడైనా పడిపోతాడేమో చాలామంది తల్లులు వాడు బొడ్డుకోకు తాడేసి వీడి నడని కట్టేసుకుంటుంది. వీడు ఎటైనా వెళ్ళిపోతాడేమో, ఏదైనా ఏలు పెట్టేస్తాడేమో, వేడి నీళ్ళలో పడిపోతాడేమో బొడ్డు కట్టుకుని పనిచేస్తూ ఉంటుంది, సామాన్లు కట్టుకుంటుంది. ఆ సరౌండింగ్లోనే ఆడుకోలేడు. వదలదండి తల్లి, ఎప్పటికీ వదలలేదంటే వాడికి నడకొచ్చి స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకెక్కడ వస్తుంది తల్లి? వస్తుందా? వెనకాల తాడేసుకుని నడని కట్టుకుని వస్తుందా? రాదు కదా. అప్పుడు మళ్ళా ఇందిగాడు ఎవరు? దేవుడు. నిన్ను వదలని కొడుక, నిన్ను వదలని కూతురా, బయటికి వెళ్తున్నావు కదా, నీకు ఏ ప్రమాదం రాకుండా నువ్వు నువ్వు ఇలా కింద భూమి మీద నడుచుకుంటే నీకు తెలియకుండా ఆత్మలు రెండు అటొకటి ఇటొకటి దేవదూతలు నీ వెనకాలే వస్తాయి. నీకు ఏ ప్రమాదం వచ్చినా ఆ ప్రమాదంలో నుండి వాళ్ళు బయటికి నిన్ను లాగేస్తారు. మీరు అందుకే చూడండి, మీరు ఇప్పుడు వెనక్కి వెళ్ళండి. మీరు చాలామంది చెప్తూ ఉంటారు, నేను చావు వరకు వెళ్ళి వెనక్కి వచ్చేసానన్న, నేను చనిపోతాను అనుకున్నానన్న బతికించేశారన్న దేవుడు. ఎవరండి బతికించింది? ఆ ప్రమాదంలో నిన్ను తప్పించింది ఎవరు? దేవుడు. ఎలా తప్పించాడు అంటే నీకు వెనకాల తోడుగా ఎవరిని పెట్టాడు? వీరి దూతలు పరలోకంలో ఉన్న దేవుడు ముఖాన్ని చూస్తున్నాయట. ప్రభువా వెళ్ళమంటావా? కాపలాకి వెళ్ళమంటావా? రక్షించడానికి వెళ్ళమంటావా? తోడుగా ఉండడానికి? ఒక్కొక్క భూమి మీద ఉన్న మనిషికి దేవుడు పరలోకంలో దూతలు, వీరి దూతలు అన్నాడు. అంకెంతో తెలీదు. అందుకే పరలోకంలో ఉన్న దూతల సంఖ్య ఎంతని రాయించాడు ప్రకటన గ్రంథంలో? కోట్లు దూతలు. ఎందుకండి? ఆయనకి సేవ చేయడానికి. ఒకవేళ దేవుడికే సేవ చేయడానికి దూతలు అనుకోండి, కోట్లు అవసరం అంటారా చెప్పండి? పోనీ ఆయనకి ఏమైనా అవసరతలు ఉంటాయా? దూతలతో పని ఉందా ఆయనకి ఏం పనండి? దూతలన్నిటిని ఎవరి కోసం కలిగించాడు? భూమి మీద ఉన్న ఒక మనిషికి రెండు దూతలను పెట్టిన దేవుడు. ఈరోజు భూమి మీద మనుషులు ఎంతమంది చెప్పండి? ఈరోజు 800 కోట్లు, కనీసం 2 దూతలను వేసుకున్నది. ఎన్ని దూతలు ఉండాలి? ఓన్లీ సెక్యూరిటీకే 1600 కోట్ల దూతలు ఉండాలి. ఒక్కొక్కడికి 2 అపాయింట్ చేస్తే. కంటిన్యూస్ ఆయన ప్రేమ సెక్యూరిటీ రూపంలో, దేవదూతల రూపంలో నువ్వు బయటకు వెళుతున్నప్పుడు నేను వెంటాడుతుంది, నీకు తోడుగా వస్తాను. మీకు తెలుసు కదా, కీర్తన గ్రంథం 34లో ఓ మాట చెప్తాడు దూతల గురించి. ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత ఏం చేస్తుందట? కావలి ఉండి వారిని రక్షిస్తుంది. కాపలా పెట్టాడు, నీకు దూతలను కాపలా పెట్టాడు. చూస్తారా కీర్తనల గ్రంథం 34 కీర్తన 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని ఏం చేస్తుందట? రక్షించును. నీకు దూతను ఎందుకు పెట్టాడు? రక్షణ, ప్రొటెక్షన్, కాపలా. ఆయన దూత ఉండబట్టి నువ్వు ప్రాణాలతో ఉన్నావు, లేకపోతే అపవాది ఎప్పుడో నిన్ను చంపేస్తుంది. మళ్ళా చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అపవాది చంపేస్తుందండి. అపవాది ఎన్నో శోధనల పాలు చేస్తుంది, అపవాది ఎన్నో గాయాల పాలు చేస్తుంది. దేవుని దూతలు నిన్ను సంరక్షించబట్టి నువ్వు క్షేమంగా ఉన్నావు. ఎలా చెప్తారంటారా? యోబు భక్తుడు, మీకు తెలియదు కాదు, యథార్థవంతుడు.
ఆయన మీదకి అనేక సార్లు అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇది ఎవరు? అపవాది. అపవాది ట్రై చేసినప్పుడు ఏమి చేయలేకపోతుంది. ఒకానొక రోజు పరలోకానికి వచ్చింది దేవుడి ముందు. అప్పుడు దేవుడు అంటున్నాడు, యోబు సంగతి ఆలోచించితివా? యోబు ఎంత గొప్పవాడో ఆలోచించావా? నా కొడుకు ఎంత యథార్థంగా చెడుతనమును విసర్జించి ఎంత గొప్పగా బ్రతుకుతున్నాడో చూసేవా అనేసరికి అదంటుంది, ఎందుకు బతకడు? నీ కొడుకు చుట్టూ నువ్వేమేసావు? కంచె వేసి కాపాడుతున్నావు కదా. యోబుకు కంచె వేసావు. నేను చాలాసార్లు ట్రై చేశాను, అవతలకి ఎలగొట్టేసి ఆ దూతలు నన్ను. అవి కూడా దూతలే. ఒకసారి ఆల్రెడీ పరలోకంలో యుద్ధం చేసే యుద్ధంలో ఓడిపోయి భూమి మీదకి తొక్కేసాయి. అవే దూతలు యోబు చుట్టూ ఉన్నాయి. అపవాది చాలాసార్లు ట్రై చేస్తుంది, యోబును ఏమి చేయలేకపోతుంది. దేవుడి దగ్గరికి వచ్చి మొరపెడుతుంది, ఒక్కసారి ఆ ప్రొటెక్షన్ తీసేవా? యోబు చుట్టూ నా కంచె కొట్టేవా? ఒక్కసారి కొట్టేవా కంచె, నేను లోపలికి ఎంటర్ అవుతాను, యోబును శోధనల పాలు చేస్తాను. అంటే మీకు ఏమర్థం అవ్వాలి? భూమి మీద తన పిల్లల చుట్టూ మరలా దేవుడు ఏ వలయం పెట్టాడు? దేవదూతల రక్షణ వలయం, సెక్యూరిటీ. భూమి మీద ఉన్న సెక్యూరిటీ, ఆ సెక్యూరిటీ ముందు పనిచేస్తుందండి? ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారిని ఎలా చంపేశారు చెప్పండి? ఎలా చంపారు? ఏమన్నా చుట్టూ మరి ఆయన చుట్టారు సెక్యూరిటీ లేదా? జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అంట 23 మంది ఉంటారండి. 23+. జెడ్ కేటగిరీ అంటే 23+ ఉంటారు. మరి ఏమైపోయారు వాళ్ళందరూ? అప్పట్లో మీరు అంతకుముందు వాళ్ళ తల్లిగారిని చంపేశారు, మీకు తెలియదు కాదు, ఇందిరాగాంధీ గారిని. ఆవిడ కూడా అలా చంపేశారండి. మరి ఏమైపోయింది సెక్యూరిటీ? ఏమైపోయిందండి? ఒక రాజ్యంలో ఉన్న చక్రవర్తి ఒక్కడిని చంపాలని ట్రై చేశారు ఒకనొక టైంలో. దానియేలును సింహాల బోన్లు వేశారు. ఏమైనా అయిందండి దానియేలుకి? అవదు. ఇక్కడ ప్రొడక్షన్ ఎవరు? దేవదూత. షడ్రక మెషక్ అబెద్నెగోలు అగ్నిగుండంలో వేశారు. అక్కడ ప్రొటెక్షన్ ఎవరు? దేవదూత. దేవుడు పెట్టిన సెక్యూరిటీ, మళ్ళా వినాలి జాగ్రత్తగా, దేవుడు పెట్టిన సెక్యూరిటీ ఎలా ఉంటుందంటే పంచభూతాలు కూడా వ్యక్తిని తాకలేవు. అగ్ని కాల్చలేకపోయింది వాళ్ళని. ఎంత పవర్ఫుల్ సెక్యూరిటీ గవర్నమెంట్ ఇస్తుందా? మీరు ఆలోచించండి బాగా. ఏమన్నా అప్పుడప్పుడు చూడండి, ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు ఏరోప్లేన్లో వెళ్తారు, ఎగిరిపోతూ ఉంటారు. ఆ ఎగిరిపోయిన ఏమన్నా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే ప్రమాదంలో అలాగే చనిపోయారండి. ఆయన్ని ఎక్కడండి కాపాడింది? ఈ సెక్యూరిటీ కాపాడిందా? చుట్టూ ఉన్న అధికారులు కాపాడారా? ఆయన ప్రాణాన్ని కాపాడలేకపోయారండి. విఫలమైన సెక్యూరిటీ వ్యవస్థ ఈ ప్రపంచంలో మనుషులు పెట్టుకున్నది. దేవుని భద్రతా వ్యవస్థ ఎప్పుడైనా ఫెయిల్ అయినట్టుగా చరిత్రలో ఉందా? దేవుడండి ఎంత ప్రేమండి, ఎంత పటిష్టమైన సెక్యూరిటీని పెట్టాడు పిల్లల మీద ప్రేమతో. మీరు నా పిల్లలు కదా, నేను నా దూతలను కాపలా పెట్టి కాపాడుకుంటాను అన్నాడు. ఆయన ప్రేమ ఎక్కడైనా నీ నుంచి పక్కకు జరుగుతుందా? మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ వెంటాడటం లేదు, నీకు తోడుగా రావటం లేదు, ఎప్పుడూ నీ పక్కనే ఉండటం లేదు, నీతోనే చక్కగా రావటం లేదు. ఇప్పుడు చెప్తానండి, దేవుడు జగత్తుకు ముందు కలలు కన్నాడు, జగత్తులోనికి తెచ్చాడు. ఏమన్నా ఇన్ని ప్రేమను చూపించాడు, ఇంత చక్కగా బ్రతికిస్తున్నాడు, ఇంత చక్కగా దూతల్ని కాపలా పెట్టి కాపాడుతున్నాడు. కాపాడుతూ దేవుడికి కోరిక పుట్టింది. ఏంటో కోరిక తెచ్చండి, ఎప్పుడు నా ప్రేమతో వెంటాడుతున్న నేను వీడి పక్కనే ఉంటాను, వీడేం చేస్తున్నాడో చూస్తాను. కీర్తన గ్రంథం 139వ కీర్తన 2వ వచనం చాలా జాగ్రత్తగా చదవండి. కీర్తన గ్రంథం 139వ కీర్తన 2వ వచనం. నేను కూర్చుండుట, చూసారండి, నేను కూర్చుండుట. కొడుకు ఎక్కడ కూర్చుంటున్నాడు? పాపుల మధ్యలో కూర్చుంటున్నాడా? పరిశుద్ధుల మధ్యలో కూర్చుంటున్నాడా? సినిమా థియేటర్లో కూర్చుంటున్నాడా? దేవుడి సన్నిధిలో కూర్చుంటున్నాడా? పేకాట ఆడడానికి, మందు తాగడానికి, వ్యభిచారం చేయడానికి పాపుల మధ్యలో ఏమన్నా కూర్చుంటున్నాడా? దేవుడు సన్నిధిలో కూర్చుంటున్నాడా? బైబిల్ ముందు కూర్చుంటున్నాడా? ప్రార్థనకి కూర్చుంటున్నాడా? ఎవరితోనైనా ప్రేమగా దేవుడి గురించిన వాక్యాలు చెప్పడానికి ఎవరితోనైనా కూర్చుంటున్నాడా? నీవు కూర్చుండుట అన్నాడు. ఆ కూర్చుండటంలో ఇంత అర్థం ఉంది. ఎక్కడ కూర్చుంటున్నావు? ఇంతగా నా ప్రేమను పొందుకుంటున్నావు, ఎక్కడ కూర్చుంటున్నావు? యేసు ప్రభుకి 12వ ఏట రాగానే పోయి ఎక్కడ కూర్చున్నాడు? ఎక్కడ కూర్చున్నాడండి? దేవాలయంలో బోధకుల మధ్య. 12వ ఏట అంటే మన పిల్లలు ఏ క్లాస్ చదువుతారు చెప్పండి? బాగా ఆలోచించండి. నాకు తెలిసి 6వ తరగతి 7వ తరగతి నెలలు, అంతేనా? 6వ తరగతి 7వ తరగతి చదివే పిల్లలు బోధకుల మధ్యలో కూర్చుని బైబిల్ గురించి ప్రశ్నలు వేస్తారా? మన పిల్లలు ఎక్కడ కూర్చుంటారు?
పోకీమెన్ ముందు, జబర్దస్తుల ముందు, పటాసుల ముందు యథా తండ్రి తదా పిల్లలు, అంతే కదండి. మనం ఏం చూస్తామో మన పిల్లలు కూడా అవే చూస్తారు. టీవీల ముందు కూర్చుంటాం, ఏమంటే సినిమాల ముందు కూర్చుంటాం. ఎక్కడ కూర్చుంటున్నారని చూస్తున్నాడట దేవుడు. ఎక్కడ కూర్చుంటున్నారు? ప్రార్థనలో కూర్చుంటున్నారా? చూడండి ఎంత బాగా రాశాడు అక్కడ. నీవు కూర్చుండుట. నెక్స్ట్, ఆ కూర్చున్న దగ్గర ఎంతసేపు కూర్చున్నాడు, ఎప్పుడు లేచిపోతున్నాడు? ఇప్పుడు చెప్పరా మీకు భయపడే విషయం ఒకటి చెప్తాను. ఇప్పుడు చాలా మంది ప్రార్థనలో కూర్చుంటారు, వాళ్ళకి ఫోన్ రాగానే కొంతమంది లేచి వెళ్ళిపోతారు వాళ్ళు. అంటే నా దగ్గరకు వచ్చినట్టే వచ్చి కూర్చున్నట్టే కూర్చుని మధ్యలో లేచిపోయావు కదరా. మధ్యలో లేచిపోయావని కోపం వచ్చి నిన్ను మధ్యలో దూతని సెక్యూరిటీని తీసేస్తే మనం మధ్యలో లేచిపోతాం. ఎక్కడి నుంచి? ఈ భూమి మీద నుంచి. నీవు ఏమన్నా ఈ పదం మీరు చాలాసార్లు చదివారు కానీ అందులో దేవుడు ప్రేమ. నువ్వు కూర్చుండుట, నీవు లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించేస్తావు. ఇది నేను చాలా ఆశ్చర్యపోయానండి. మనకి ఇష్టమైన పిల్లలు వాడు అడిగిన తర్వాత వాడికి ఏదైనా కొనడానికి ట్రై చేస్తాం. కొన్ని సందర్భాల్లో వాడికి ఇష్టమైందా ఇవ్వడానికి మనం కొన్ని సార్లు కుదరదండి, ఇవ్వలేం. చాలా అడుగుతారు పిల్లలు, నాకు అది కావాలి డాడీ, ఇది కావాలి డాడీ అంటే కొన్ని సార్లు ఇవ్వలేం. కానీ దేవుడు ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నాడంటే మనలో తలంపు పుట్టక మునిపే, ఆలోచన పుట్టక మునిపే అవన్నీ ఎవరికి తెలిసిపోతున్నాయట? దేవుడికి తెలుసు. డాడీ నాకు రేపు ప్రయాణానికి వెళ్ళాలనుకున్నాను, సువార్తకి నాకు ఇది లేడు డాడీ అని లోపల అనుకుంటే ఎవరికి చెప్పలేదు, టక్కమని అది కళ్ళ ముందుకు వచ్చేస్తుందండి. మీరు నమ్మరండి, ఇవన్నీ నా అనుభవాలండి, నేను అనుభవంలో చెప్తున్నాను. రోజు మేము సువార్తకి వెళ్తుంటే ఒక చోట అన్నాడు తమ్ముడు, రాజమండ్రి హైవే పక్కని ఒరిజినల్ జున్ను అమ్ముతారండి. అక్కడ గేదె పాలతో చేసిన జున్ను అమ్ముతారు. నా పక్కన కూర్చున్నాడు కన్వీనర్ తమ్ముడు, అన్నయ్య ఈ రాజమండ్రికి వచ్చారు కదా, ఇక్కడ జున్ను చాలా ఫేమస్ అన్నయ్య, ఒక్కసారి కొంచెం తినేసి వెళ్ళిపోదాం అంటే, నెక్స్ట్ మీటింగ్ వెళ్తాను నేను, లేట్ అయిపోద్దనైనా అంటే, లేదండి 2 నిమిషాలు తెచ్చేస్తాను, మీరు అలా కార్లో తినేసి వెళ్ళిపోతాం. అసలు మీరు ఈ టేస్ట్ చూసిన తర్వాత ఇంత గొప్ప జున్ను ఎక్కడ తినలేదంటారు మీరంటే నాకు కొంచెం ఆశ కలిగింది. మరి ఆ మంచి జున్ను అనేసరికి లోపల నుంచి అసలు ఆహారాల పేరు చెప్పగానే నోట్లో లాలజలం ఊరుతూ ఉంటుంది. అంత మంచి జున్ను అని 4 మాటలు చెప్పగానే లాలజలం ఊరుతుంది. ఎప్పుడు వస్తుంది అంటే, వస్తుంది ఇక లెఫ్ట్లో, వస్తుంది ఇక రైట్లో అంటున్నాడు, కారు వస్తుంది, రైట్లో అంటున్నాడు, కారు వస్తుంది, రైట్లో అనేసరికి విచిత్రం అండి. ఆ రైట్ సైడ్ ఆ షాప్ ఉంది, అక్కడే యాక్సిడెంట్ అయింది. మొత్తం ట్రాఫిక్ జాము, ఇటు దాటుకుని వెళ్ళడానికి లేదు. ముందుకు వెళ్ళిపోయి 1 కిలోమీటర్ ఎంత యూటర్న్ వస్తుందంటే అక్కడ తీసుకుని రావాలి. వద్దునైనా ఈ కిలోమీటర్లు ఈ యూటర్న్లో నా వల్ల అవ్వదు, నేను సభ మిస్ అయిపోతాను, ఈ జున్నుకు నమస్కారం, నాకు వద్దన్నాను. ఇంక తినడానికి అవ్వలేదు. కానీ ఆశ మాత్రం ఏం పుట్టింది? లోపల పుట్టేసింది, నాకు పుట్టింది, నా పక్కన ఉన్న కుర్రోడికి పుట్టింది. అలాగ వెళ్ళిపోతుంది ఇక బండి, వెళ్ళిపోతుందండి. సువార్తకి వెళ్ళిపోయాం. నాకు తెలిసి ఆ తర్వాత రోజు 2వ రోజు అనుకుంటానండి, ఏదో ఒక ఇంటికి వెళ్ళాం మేము. ఇంటికి వెళ్ళగానే అనే గేది నిందని ఇంత జున్ను రెడీ చేసి పెట్టినండి. తిన్నంతా నేను అన్నం మానేసి జున్ను తినేసాను ఆ రోజు. ఎందుకంటే లోపల పడిపోయింది కదా 1 రోజు 2 రోజుల క్రితం, ఏం తినాలని? జున్ను. అంటే లోపల నీకు ఏదైనా ఆశ కలిగితే దాన్ని పెట్టడానికి నువ్వెవరికి చెప్పవు, నాకు తినాలని ఉంది, కానీ ఎవరికి తెలిసిపోద్ది? అది దేవుడికి తెలిసిపోద్దండి. నీకు కావాల కొడుక. సువార్తలకి విపరీతంగా తిరుగుతున్నప్పుడు అండి, లాస్ట్ మే నెల, ఏప్రిల్ నెల, మార్చి నెల ప్రతిరోజు ప్రయాణాలు బస్సుల మీద. తర్వాత చిన్న మీటింగ్ అయినా, చిన్న దూరం అయినా బస్సులు ఎక్కుకోవటం, ట్రైన్లు ఎక్కుకోవటం, ఏమండి ఈ లగేజీలన్నీ మోసుకోవటం, లైవ్ సామాన్లు, ల్యాప్టాప్లు, మాకున్న బట్టలు, బ్యాగ్లు, ఈ ల్యాప్టాప్కి సంబంధించిన స్టాండ్లు, ఇవన్నీ వేసుకుని తిరుగుతూ ఉండేవాళ్ళండి. బస్సులు ఎక్కుకుని దిగుకుని భుజాలన్నీ లాగేసి అసలే ఎండ, పైగా లగేజు, ప్రయాణాలు. లాస్ట్ ఇయర్లోనండి నేను చాలా సిక్ అయిపోయాను, మీటింగ్లకి తిరిగి ఎండకి తిరగలేకపోతున్నాం తండ్రి. కొంచెం ఏదైనా చిన్న కారు దొరికితే రెస్ట్ దొరుకుతుంది లోపల అనుకుంటున్నాం. పైకి కొందామంటే భయం, లక్షలు ఉంటుంది కారు, ఎక్కడి నుంచి వస్తాయి? భయంతో ఉన్నాం లోపల, అడగడానికి కూడా భయం వేస్తాం దేవుడిని. విచిత్రం నిజంగా. ఇప్పుడు నాకున్న కారు అండి, ఈఎంఐలో ఒక తమ్ముడు ఇప్పించాడు. ఆ డౌన్ పేమెంట్ కూడా 2-3 తమ్ముళ్ళు కట్టి నెలకింత కట్టుకుండా మేము ఇప్పించేస్తామని. నేను అడగనిది వాళ్ళలో పుట్టి వాళ్ళే చూసి, నేను మీటింగ్లో ఉన్న టైంలో చూసారండి వీళ్ళు, వాళ్ళే వెళ్ళి చూసేసి అరేంజ్ చేసి టకటక తీసుకొని. ఈరోజు కొంచెం దగ్గరలో ఉన్న మీటింగులు రిలాక్స్గా తిరగడానికి, కొంచెం నిద్ర దొరకడానికి సహాయపడుతుంది అది. అంటే
భూమి మీద దేవుడి కోసం బ్రతుకుతున్నప్పుడు, దేవుడే నీ జీవితం అయినప్పుడు, దేవుడే నీ ప్రాణం అయి చక్కగా దేవుడి కోసం నువ్వు వెళుతున్నప్పుడు, నువ్వు మనస్సులో ఏది ఊహించినా అది ఎవరికి తెలిసిపోద్దట? దేవుడికి తెలిసిపోద్ది. నీకు తలంపు పుట్టక మునుపే నా మనస్సు నీకు తెలిసిపోతాను, గ్రహించేస్తాడు దేవుడు. ఆ కిందకి లేసరికి అంటాడండి, కూర్చుండా లేచుట అన్నాడా, తర్వాత నా నడక నా పడక పరిశీలన చేసి ఉన్నావు. ఎందుకంటే ఇంత పరిశీలిస్తున్నాడు? నడక పడక పరిశీలనట. నడుస్తున్నావు కదా, దారిలో ఏదైనా పాము వచ్చేస్తుందా, ఆ దారిలో ఏదైనా ప్రమాదం జరుగుతుందా, నడకను పరిశీలిస్తున్నాడట. ఎవరు మీరు చూడండి, అప్పుడప్పుడు ముఖ్యమంత్రి గారు బయలుదేరుతున్నారు అనేసరికి కింద ఉన్న పోలీసు వాళ్ళు అందరూ ఏం చేస్తారు చెప్పండి? రోడ్డు అంతా క్లియర్ చేసి ఆ రోడ్డు అంతా ముఖ్యమంత్రి గారు వెళ్ళేంత వరకు ఆ రోడ్డు మీదకి ఏమి రానివ్వరు, తెలుసు కదా, రూట్ క్లియర్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఇప్పుడు దేవుడు కూడా నువ్వు ఎక్కడికైనా వెళుతున్నావంటే, వీడు వెళుతున్న దారిలో ఏదైనా ప్రమాదం ఉందా, వెళుతున్న దారిలో వీడికి ఏదైనా అపాయం జరుగుతుందని నీ నడక, నెక్స్ట్ నీ పడక, అన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడట? పరిశీలన. ఏంటండి దేవుడు అండి, ఎవరికి అర్థమయ్యారండి? నువ్వు నడుస్తుంటే వెనకాల వస్తున్నాడు, నువ్వు పడుకుంటే ఎక్కడ పడుకున్నావు చూస్తున్నాడు, నువ్వు కూర్చుంటే ఎక్కడ కూర్చుంటున్నావు చూస్తున్నాడు, నువ్వు లేస్తే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు చూస్తున్నాడు. నిన్ను విడిచిపెడుతున్నాడు దేవుడు. మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ. ఎక్కడికి వెళ్తున్నావు కొడుక, ఎక్కడికి వెళ్తున్నావు? వస్తున్నాను వెనకాల పద. మీ నాన్న వస్తాడండి నీతో అన్ని చోట్లకి? మీ నాన్న వస్తాడో చెప్పాలి, మీ అమ్మగారు వస్తారేమో అడగండి. ఎవరు రారండి. ఎప్పుడు నీకు తోడుగానే వెనకాల నీతో పాటు వస్తున్నది ఎవరిప్పుడు? దేవుడు. ఎక్కడికి వెళుతున్నావు వెనకాలే వస్తున్నాను పదా. మేము సువార్తలు అయిపోయిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఆ రాత్రి సువార్త అయిపోతే తెల్లవారు ఇంకో సభకి వెళ్ళిపోవాలి, తర్వాత ఇంకో ఊరికి వెళ్ళిపోవాలన్నప్పుడు రోడ్లు మనకు తెలియదు కదండి. ఇప్పుడు మ్యాప్ పెడతాం, గూగుల్ మ్యాప్, ఆ ఊరి పేరు పెడతాం, గూగుల్ మ్యాప్ పెడతాం, రైట్ ఆన్ చేసి కారు వెళ్ళిపోతూ ఉంటుంది. విచిత్రం, ఒక్కొక్కసారి నల్లమల అడవుల్లోకి వెళ్ళిపోయింది కారు. అడవుల్లో తిరుగుతుంది, ఎటు చూసినా ఇట్లోయే అడవులు. నిజంగానండి, ఆ టైంలో తోడు, ఆ టైంలో ధైర్యం ఎవరు? దేవుడు. అక్కడ ఏదైనా చిన్న ప్రమాదం జరిగినా, ఆ లోయలో మేము పడిపోయినా దిక్కుమొక్కు లేదండి. అక్కడ పిట్ట లేదు. సుమారు 100-150 కిలోమీటర్లు ఒక పిట్ట కనపడటం లేదు అడవిలో. అక్కడ తోడు, అక్కడ ధైర్యం, అక్కడ తెలియని ఒక ఆనందం ఎవరో తెలుసండి? దేవుడండి. మేము కింద వెళుతుంటే మాకు తోడుగా ఎవరు వస్తున్నారు? దేవుడు. ఆయన పనిలో ఉంటే ఆయనకు తోడు, ఆయన పనిలో నువ్వు బ్రతుకుతూ ఉంటే సమస్తం అండి నీకు అర్పించి నీ వెనకాల నీకు తోడుగా వస్తాడండి దేవుడు. చాలామందికి ఇది అర్థం కాక దేవుళ్ళు కొంతకాలం ఉంటారు, కొంతకాలం లోకంలో ఉంటారు, కొంతకాలం దేవుడు, కొంతకాలం లోకం. అసలు దేవుడు పనిని కానీ సేవను కానీ ఎవరు చాలామంది చాలా చిన్నగా ఉంటారండి, పట్టించుకోరు సరిగా. మీకు తెలీదు, దేవుడు తోడు కోల్పోతారు, దేవుడు ప్రేమ కోల్పోతారు, దేవుడి కాపుదల కోల్పోతారు. దేవుడిలోంచి తొలగటం, లోకంలో బ్రతకటం అంటే దేవుడు పెట్టిన పెద్ద సెక్యూరిటీ వ్యవస్థలోంచి పక్కగా జరగటమే. నీ ప్రాణం పోయినా అప్పుడే పోతుంది. దేవుళ్ళో ఉన్నంతకాలం పోదు. నీకు ఆయుష్కాలం ఇస్తాడు, నిండు ఆయుష్కాలం నీకు రాసి పెడతాడు. ఆయుష్కాలం అంతా ఉంటావు దేవుళ్ళో ఉంటే. కాపలా పెట్టి మరి ఆయుష్కాలం పూర్తి అయిపోయి అంతవరకు కాపాడుకుంటాడు నిన్ను. ఒక్కసారి నువ్వు పక్కకు జరిగావా, హఠాన్ మరణాలు, భయంకరమైన ప్రమాదాలు, భయంకరమైన చావులు. సెక్యూరిటీ వ్యవస్థలో నుంచి బయటికి వెళితే కన్న తండ్రి తండ్రినిచ్చి బయటకు వెళుతున్నావని, తిరుగుతున్నావని నీకు సెక్యూరిటీగా మళ్ళీ ఏం పెట్టాడు? దూతల భద్రత వ్యవస్థ. ఈయన పెట్టంటున్నాడు. ఇదంతా ఒక వ్యక్తికి అర్థమైపోయిందండి భూమి మీద. జాగ్రత్తగా వినండి. ఈ దేవుడి ప్రేమ తల్లి గర్భంలోనికి నేను రాకమునుపు, జగత్తుకు పునాది వేయబడక ముందు నుంచి నన్ను వెంటాడుతుంది, ప్రతిరోజు నాకు అందుతుందని ఏమంటే నిజంగా నేను ఈ టైటిల్ పెట్టిన రెఫరెన్స్ దగ్గరండి ఒక భక్తుడికి అర్థమైపోయింది. దేవుడు ప్రేమ నన్ను వెంటాడుతుంది అని ఒక భక్తుడికి అర్థమైపోయి, ఒక భక్తుడు ఒక మాట అన్నాడు. యోబు గ్రంథం మీరు తీయండి, 7వ అధ్యాయం 17వ వచనం చూడండి బైబిల్లో. యోబు గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం అంటే, మనుష్యుడు ఏ పాటివాడు, అతనిని నువ్వు గణపరచనేలా, అతని మీద నీవు మనస్సు నిలపనేలా. ఏమండి ఈ మాటలు అండరం చేసుకోండి. ఎప్పుడట? ప్రతి పగలు నీవు అతనిని దర్శింపనేలా. దేవుడు ఎప్పుడు దర్శిస్తున్నాడట మనిషిని? ప్రతి పగలు. ఈ పదం అండర్లైన్ చేసుకోండి. దేవుడు నిన్ను ఎప్పుడు దర్శించాడు? ప్రతి పగలు. అంటే ఈరోజు ఉదయం దర్శనం అయిపోయిందండి, ఇది అయిపోయిందండి. ప్రతి పగలు నీవు అతనిని దర్శింపనేలా, ప్రతి క్షణము నీ వదలని శోధింపనేలా. అబ్బా ఈ మాట చూడండి. ఎప్పుడట? ప్రతి క్షణం శోధిస్తున్నాడట. కొడుకు ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు,
ఏం ఆలోచిస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు? అసలు ఎంతలాగా మనిషిని వెంటాడే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? నువ్వు మనుషుల్ని జ్ఞాపకం చేసుకున్నట్టుగా అతడు ఏ పాటి వాడు అన్నాడా? తర్వాత వెంటనే కిందన్న మాట ఏంటి? నీవు అతని మీద మనస్సు అంటే ఇప్పుడు దేవుడి మనస్సు ఎవరి మీద ఉంది? నీ మీదే. దేవుడి మనస్సు ఏమో నీ మీదే. ఎప్పుడు ప్రభా ఆయన మనస్సు నా మీద ఉంటుంది? బాగా వినాలి. ఎప్పుడెప్పుడు ప్రభా ఆయన మనస్సు నా మీద ఉందంటే అంటున్నాడు, ప్రతి పగలు అతని మనస్సు నీ మీదే ఉంది. ప్రతి పగలు నీవు అతనిని దర్శింపనేలా, ప్రతి క్షణము నీవు అతనిని శోధింపనేలా. తర్వాత మాట చూడండి, తర్వాత మాట, ఎంత కాలము నీవు నన్ను చూచుట మానకుందువు. చూసారా మాట? ఏమన్నాడు భక్తుడు? ఎంత కాలము నీవు నన్ను చూచుట మానుకొందువు. ఎంత కాలం చూస్తావు తండ్రి నన్ను? వదలవా నన్ను? వదలను కొడుక, వదలను. నిన్ను చూడటం వదలను, నీకు సహాయం చేయటం వదలను, నీకు తిండి పెట్టడం వదలను, నీకు గాలి ఇవ్వటం వదలను, నీకు దూతలను కాపలాగా పెట్టి నిన్ను రక్షించుకోవటం వదలను, నిన్ను వదలను. ఎంతకాలం తండ్రి నువ్వు నన్ను చూస్తావు? ఎంతకాలము నువ్వు నన్ను చూచుతావు? ఎంతకాలము నువ్వు నన్ను చూచుతావు? నీ మనసంతా నా మీద పెట్టుకుని ఎందుకు నా వెంటకు పడుతున్నావు? ఎందుకు నన్ను ఇంత ఎలా ప్రేమిస్తున్నావు? అసలు నేను ఏ పాటి వాడిని? ఏమండి, మనిషి ఏ పాట అండి? 6 అడుగులు, మహా అంటే ఒక 50-60 కేజీలు. మనిషి కంటే గొప్పవి సృష్టిలో చాలా ఉన్నాయండి. నువ్వు పెద్దోడువా, ఏనుగు పెద్దదా? ఏనుగు ఎలా ఉంటుంది? నువ్వు బలవంతుడువా, సింహం బలంగా ఉంటుందా? సింహం బలంగా ఉంటుంది. నువ్వు పెద్దోడువా, సూర్యుడు పెద్దోడా? సూర్యుడి మీద మనసు లేదు, ఏనుగు మీద మనసు లేదు, జింక మీద మనసు లేదు, ఏమంటే పులి మీద మనసు లేదు, సింహం మీద మనసు లేదు. ఈ ప్రకృతిలో ఉన్న దేవుని మీద మనసు లేదట. ఆయన మనసంతా ఎవరి మీద ఉందట? నీవు అతని మీద మనస్సు నిలపనేలా. ఈ పదానికి ఫిదాయిపోయిన నేను. మనస్సు నిలిపాడా దేవుడు నీ మీద? నీ మీద దేవుడు మనస్సు పెట్టుకున్నాడా? మనస్సు పారేసుకున్నాడా? అవునంటే అప్పుడప్పుడు యవనంలోనికి వచ్చిన అమ్మాయి, యవనంలోనికి వచ్చిన అబ్బాయి, వీళ్ళిద్దరూ మనసు పారేసుకుంటారు. ఆ అమ్మాయి మీద నేను మనస్సు పాడేసుకున్నాను అంటాడు. ఎంతకాలం పాడేసుకుంటాడు అయ్యారు? బాగా ఆలోచించండి. ఎంతకాలం పాడేసుకుంటారు? ఆమె లేకపోతే నేను బ్రతకలేను, ఆమెను నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా, నన్ను ఊరేసుకోమని చచ్చిపోమంటారా అని బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇంకా తల్లిదండ్రులకి తప్పేది లేక, ఊరే బాబు నువ్వు చచ్చిపోవడం ఎందుకు, ఆమెను ఇచ్చి పెళ్లి చేస్తాను పెళ్లి చేశారు. నా కలల రాణి, నేను కోరుకున్న నా మనస్సు నా దగ్గరకు వచ్చేస్తుంది, నా జీవితం మారిపోతుంది, ఇక నేను ఒక షాజహాన్ అయిపోతానంటాడు. తీరా పెళ్లి చేసి 6 నెలలకి ఇద్దరు గొడవలు ఆడుకుని ఆ తల్లిదండ్రుల దగ్గరికి వస్తారు. మళ్ళీ ఇదంటే నాకు ఇష్టం లేదు డాడీ, నాకు విడాకులు ఇచ్చేయండి, దీంతో కలిసి బ్రతకలేకపోతున్నాను. అబ్బా, ప్రారంభంలో ఏమిటి ఎలాగేసావు? నా మనసంతా ఆవిడే, ఆవిడ లేకపోతే చచ్చిపోతానన్నావు. ఇప్పుడు ఎక్కడ పోయింది బాబు? ఎక్కడ తిరుగుతుంది ఆ మనసు? ఇప్పుడు నా హృదయం నిండా నువ్వే అన్నావు, నా మనసంతా నీ చుట్టే తిరుగుతుంది అన్నావు. ఇప్పుడు ఎక్కడ తిరుగుతుంది? గాలి తిరుగుతుందా? మీరు బాగా ఆలోచించండి. వీళ్ళ డైలాగ్లో ఆలోచించండి, వీళ్ళ మనసులో ఆలోచించండి, వీళ్ళ ప్రేమలో ఆలోచించండి. దేవుడు అంటున్నాడండి, నా మనస్సు పెట్టుకున్నాను కొడుకు నీ మీద. ఏమండి, నిజంగా మీకు తెలియదు కాదు, ఎవరి మనసు అన్న మన మీద పడింది అనుకోండి, మనల్ని చాలా ప్రేమగా చూసుకుంటుందండి ఆ మనస్సు. కొంతమంది మనస్సుతో ప్రేమిస్తారు, మాటలతో కదండి. కొంతమంది మాటలతో ఉంటాయి ప్రేమలో. చాలామంది మాతో అంటారు, అన్నయ్య మీరు భోజనానికి వస్తే బాగుంటుంది అంటారు. ఊరికనే ఎక్కడన్నా మీటింగ్లకు వచ్చినప్పుడు అండి, పక్కనే ఉంటుంది అది ఇల్లు, మీరు భోజనానికి వస్తే బాగుంటుంది అన్నయ్య మా ఇంటికి. నేను అలాగే అంటాను. నిజంగా భోజనం పెట్టాలనుకున్నవాడు వస్తే బాగుంటుంది అంటాడా? ఎవడ పక్క కన్వీనర్తో అడిగి ఓ రోజు తీసుకెళ్ళిపోతాడా? భోజనం పెట్టాలనుకున్నాడు తీసుకెళ్ళిపోతాడండి, అడగడు, చెప్పడు. పక్క కన్వీనర్తో మాట్లాడుకుంటాడు, ఓ రోజు దైవజనుడికి భోజనం పెట్టాలనుకుంటానని ఏదో ఒక దైవజనుడిని తీసుకెళ్ళి భోజనం పెట్టుకుంటాడు. ఇది పెట్టే బ్యాచ్ కాదు, డైలాగుల బ్యాచ్. అర్థమైపోద్ది మనకు, మాకు అర్థమైపోద్ది ఈజీగా. దేవుడు అలాంటివాడు కదండి, మాటలతో మాయ చేసేవాడు కాదు, మాటలతో ప్రేమించేవాడు కాదు. నీ వెనకే వస్తున్నాను కొడుక, నీ వెనకే ఉంటాను రా, నీ వెనకే ఉంటాను, ఏం కావాలో చెప్పు, నీకు ప్రమాదం రానివ్వను, ప్రతి క్షణం నీ వెనకాలే ఉంటాను. ప్రతి క్షణం, చూసారా పదం, ప్రతి పగలు నీ అతనిని దర్శింపనేలా, ప్రతి క్షణము నీ అతనిని శోధింపనేలా. ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి. ప్రతి క్షణం ఆయన్ని వెనకుంటున్నాడు కాబట్టి అప్పుడప్పుడు చూడండి, ప్రమాదాలు ఒక్క క్షణంలో తప్పిపోయినాయా? నువ్వు అక్కడ నుంచి హైదరాబాద్లో ఒక యాక్సిడెంట్ జరిగింది, మీ అందరికీ తెలుసు. పైన ఫ్లైఓవర్ వేశారండి మాకు, ఆ కొంచెం ఇలా క్రాస్ పెట్టారు. ఆ క్రాస్ పెట్టినప్పుడు అంటే ఒకటి స్పీడ్గా 120 స్పీడ్తో వచ్చేస్తాడు. ఆ క్రాస్లో టర్న్ అవ్వలేదు, పైన ఆకాశంలో ఉన్న ఫ్లైఓవర్ నుంచి కారు ఎగిరండి ఇలాగ గచ్చిపోలిలో కింద పడ్డది. మీరు అందరూ చూసారు అప్పట్లో న్యూస్. విచిత్రం ఏంటంటే, కింద ఒక ఆవిడ వాళ్ళ అమ్మాయిని పట్టుకుని అలా నుంచుందంటే, పక్కన ఇంకొక ఆవిడ ఉంది.
కారు వచ్చి కరెక్ట్గా పడిందండి, ఇద్దరు పక్క పక్కనే ఉన్నారు. ఒక ఆవిడ వాళ్ళ పాప చచ్చిపోయింది, ఈవిడ క్షేమంగా ఉంది. ఆ క్షణంలో ఈవిని తప్పించింది ఎవరు చెప్పండి? దేవుడు. ప్రతి క్షణము నీవు అతన్ని శోధింపనేయాలంటే ప్రమాదాలు హఠాత్తుగా జరుగుతాయి కదండి. ఏమిటి చెప్పొస్తాయి ఆ ప్రమాదాలు, చెప్పు రావండి. ఆ క్షణంలో నీకు అక్కడ దేవుడు తోడుగా ఉంటే ఆ ప్రమాదంలో నుంచి నువ్వేమవుతావు? తప్పింపబడతావు. ప్రత్యక్ష సాక్షి నేనే. నాకు చాలా ప్రమాదాలు జరిగాయి ఈ ప్రయాణాల్లో. దేవుడు కాపాడేసాడండి, దేవుడు తోడుగా ఉన్నాడండి, దేవుడు రక్షించేసాడండి. ఈ పదం చూసారండి, నా ప్రేమతో ప్రతి క్షణము నేను ఏం చేస్తున్నాను? వెంటాడుతున్నాను. ఎందుకంటే భక్తుడు, ఏటి ఎంతకాలం నన్ను చూస్తావు? ప్రతి పగలు నీవు దర్శింపనేలా, ప్రతి క్షణము నీవు నన్ను శోధింపనేలా. తర్వాత మాట అంటున్నాడు చూడండి, ఎంతకాలము నీవు నన్ను చూచుట మానుకుందువు, నేను గుటక వేయి వరకు నన్ను విడిచిపెట్టవా. అంటే అర్థమేంటి? గుటక అంటే చివరి గుటక, తులసి తీర్థం అదే కానీ గుటక, లాస్ట్ గుటక అనమాట. ఇంకా అది నేను గుటక వేసేంత వరకు నన్ను విడిచిపెట్టవా. చూసారండి, ఆయనకు అర్థమైపోయిందండి దేవుడు వెనకాల వస్తున్నాడండి. దేవుడు ప్రేమతో పక్కనే ఉంటున్నాడని అర్థమైపోయి ఆ ప్రేమకు ఉక్కిరి బిక్కిరైపోయి అంటున్నాడు, నన్ను ఎంతకాలం తండ్రి ఇలా ప్రేమిస్తావు, నన్ను విడిచిపెట్టవా, నేను గుటక వేసేంత వరకు నన్ను విడిచిపెట్టవా. అంటే విడిచిపెట్టను కొడుక. ఇప్పుడు చెప్పను నేను, ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి. గుటక వేసిన తర్వాత లోకంలో ఏ ప్రేమ అయినా అక్కడికి ఎండకాడు పడిపోద్దండి. పడుతుందా పడదా? భార్య అంటే చాలా ఇష్టం, ఇష్టపడే భర్తలు ఉన్నారు, అందరూ తప్పుడు నేను చెప్పడం లేదు. భార్య అంటే చాలా ఇష్టం. ఎప్పటి వరకు ఇష్టం భార్య అంటే? బ్రతుకున్నంత కాలమే. జన్మలకు నువ్వే నా భార్య అంటాడు. చచ్చిపోయిన 6 నెలలకే సంబంధాలు ఏమన్నాడు చూడండి అంటాడు. అంతేనా? ఈరోజు ఉన్నది అది కాదండి. మీరు చెప్పండి, డైరెక్ట్గా మాట్లాడుకుందాం. ఎంత ప్రేమించిన భర్త అయినా భార్య చచ్చిపోయిన తర్వాత ఒక 6 నెలలు ఉంటాడండి. తర్వాత అంటాడు అయ్యగారి దగ్గరికి వచ్చి, ఏమన్నా సంబంధాలు చూడండి, పిల్లలు అనాథలు అయిపోయారండి. నిజమే, పిల్లల పేరు డైరెక్ట్గా చెప్పడు, పిల్లలు అనాథలు అయిపోయారండి, కొంచెం ఏదైనా సంబంధం చూస్తే ఆవిడ సాగుతుందండి, నువ్వే నా భార్య అన్నాడు. జన్మలు మనమే భార్య భర్తలు అన్నాడు. నువ్వు లేకపోతే బ్రతకలేను అన్నాడు. ఆ ప్రేమ ఎక్కడతో కట్ అయిపోయింది? ఆవిడ చనిపోగానే ప్రేమ కట్ అయిపోయింది. తల్లి చనిపోగానే ప్రేమ కట్టు, తండ్రి చనిపోగానే ప్రేమ కట్టు. ఎవరు చచ్చిపోయినా అక్కడతో ప్రేమలు కట్ అయిపోతాయండి. అవునా కదా? మీరు చెప్పండి. మిమ్మల్ని ఎంతగా ప్రేమించే వాళ్ళైనా మీరు చనిపోయేంత వరకే ప్రేమిస్తారు. చనిపోయిన తర్వాత శ్మశానంలో విసిరేస్తారు మిమ్మల్ని. విచిత్రం ఏంటంటే, నేను ఒక మాట చెప్తాను, నిజమే కాదు మీరు ఆలోచించండి. మనుషులు కొన్ని వస్తువులు ఇష్టపడతారండి. నేను ప్రారంభంలో కొనుక్కున్న సైకిల్ అని చెప్పి, ఇతడు పెద్దోడైపోయి బండి కొనుక్కు కారు కొనుక్కున్నా సరే, మొదట తొక్కిన సైకిల్ ఉంటుంది కదా, అది పట్టుకెళ్ళి ఎక్కడ పెడతారు? ఎక్కడో మూలకి ఖచ్చితంగా దాన్ని దాస్తారు. నా ఫస్ట్ సైకిల్ అది, అదంటే నాకు చాలా ఇష్టం, ఎక్కడ పడేయడానికి కుదరదంటారు. కొంతమంది ఆడపిల్లలు వీళ్ళకి బిందులు సామాన్లు ఈ ఇష్టం, చొట్లాడిపోయే బిందులు మళ్ళీ పైన ఎక్కడో దాస్తూ ఉంటారు వీళ్ళు. నా కాపురానికి వచ్చినప్పుడు తెచ్చుకున్న బిందె అది, కారిపోతున్నా సరే పైన ఉండాలా. మా అమ్మ ఇచ్చింది అది, మా అమ్మ బిందె అది, మా అమ్మ మొట్టమొదటిసారి కొన్న బిందె అది అంటారు, దాస్తారండి పైన. ఏమండి, బిందె దాచుకున్నారు, సైకిల్ దాచుకున్నారు, వస్తువులు దాచుకున్నారు. మీ తాతను ఏమైనా దాచుకున్నారు ఎక్కడైనా? పడేసారా? బాగా ఆలోచించండి. మీ తాత ఉన్నాడా? పడేసారా? బిందె దాచావు, తాత ఏడి? బిందె దాచావు, మీ నాన్నేడి? సైకిల్ దాచావు, మీ అమ్మేది? విసిరారు అందరిని పట్టుకెళ్ళి. వస్తువులు మాత్రం భద్రంగా దాచారండి. మనిషి ప్రేమ నీ మరణంతో ఏమైపోద్ది? ఈ భక్తుడికి అర్థం అవ్వలేదు. నేను గుటక వేసేంత వరకు వదలవాలనంటే ఏమంటే అక్కడ లేదు కానండి. దేవుడు సమాధానం ఏంటో తెలుసా? వదలను. ఎందుకు తెలుసా? భూమి మీద ఉన్న ప్రతి ప్రేమ చావుతో అంతమైపోతుంటే నా ప్రేమ స్టిల్ కంటిన్యూ. ఎవరిది? దేవుడిది. ఎందుకంటే దేవుడు ప్రేమ కొద్ది కాలం ఉండే ప్రేమ కాదు. ఎంతకాలం ఉంటుంది? ఓ మాట చూపిస్తాను. ఏమండి, ఇర్మియా గ్రంథం మీరు చూడండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3వ వచనం చూడండి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఎలా ప్రేమిస్తాడంటే దేవుడు? శాశ్వతమైన ప్రేమ. జాగ్రత్తగా వినాలి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. అంటే ఇప్పుడు దేవుడు ప్రేమకి అంతం లేదు.
శాశ్వతం అంటే అర్థం ఏంటి? ఎప్పటికీ ముగింపు లేని ప్రేమ. ఎవరి ప్రేమ? దేవుడు ప్రేమ. తల్లి ప్రేమ ముగింపు, తండ్రి ప్రేమకు ముగింపు, భార్య ప్రేమకు ముగింపు, భర్త ప్రేమకు ముగింపు, పిల్లల ప్రేమకు ముగింపు, నీ చావుతో అన్ని ప్రేమలకి ముగింపు. ఎండింగ్ కార్డు పడిపోయింది. ఇక్కడ అందరూ నేను ఎవడ ప్రేమించడు, పట్టుకెళ్ళి పడేసాడు శ్మశానంలో. ఎప్పుడో సంవత్సరానికి గుర్తొస్తావు. ఆ సంవత్సరానికి గుర్తొచ్చి మొదటి సంవత్సరం చేస్తారు. ఎలా చేస్తారు చెప్పండి? మొట్టమొదటి సంవత్సరం ఎలా చేస్తారు? మా అమ్మ చచ్చిపోయి సంవత్సరం అయిందండి, చాలా గ్రాండ్గా మంచి ఫోటో, మంచి పూలదండ, ఏమంటే చక్కగా అందరూ వచ్చి ఆ ఫోటో చూసుకుని భోజనం చేసుకుని వెళ్ళిపోతుంటే అబ్బబ్బబ్బా. ఇప్పుడు రెండో సంవత్సరం వచ్చింది. రెండో సంవత్సరం ఎలా చేస్తారు చెప్పాలి నాకు? ఎలా చేస్తారు? ఫస్ట్ సంవత్సరానికి ఫోటో పెట్టి పచ్చిపూల దండ వేస్తాడు. రెండో సంవత్సరం వచ్చేసరికి అస్తమాటు పచ్చిపూల దండ వేయకుండా ఉండి ప్లాస్టిక్ దండ వేస్తాడు. మూడో సంవత్సరం వచ్చేసరికి ఇంకా దండలు ఏముండవు, దాన్ని ఉతికేసి తగిలిస్తూ ఉంటాడు. అంతే, అయిపోయింది ప్రేమ. చచ్చిపోయిన 2-3 సంవత్సరాలకి ప్రేమ ఏమైపోయింది? చచ్చిపోయింది. దేవుడి ప్రేమ శాశ్వతమైన ప్రేమ. నా ప్రేమకు చావు లేదు, నా ప్రేమకు అంతం లేదు. ఇక్కడ ఒక డౌట్ రావాలి మీకు, ఏమండి మరి దేవుడి ప్రేమ శాశ్వతమైనదంటే నేను చచ్చిపోయాను కదా, చచ్చిపోయిన తర్వాత కూడా ప్రేమిస్తాడా? ప్రేమిస్తాడు. ఎలా ప్రేమిస్తాడు తెలుసా? ఒక మాట చెప్పాడండి దేవుడు బైబిల్లో, నాయనా కొడుకా, నేను నిన్ను ప్రేమించాను కదా, నేను నీకు దేహం ఇచ్చాను కదా, నేను నీకు జీవితం ఇచ్చాను కదా, నువ్వే నా ప్రాణమై నా మనసంతా నీ మీద పెట్టుకుని నువ్వు బ్రతికినంత కాలం నీ పక్కనే నీకు తోడుగా ఉండి నేను కాపాడుకుని కానీ పెంచుకున్నాను కదా. ఈ ప్రేమ నీకు అర్థమయ్యి ఒకవేళ నన్ను గనక నువ్వు ప్రేమిస్తానంటే తిరిగి నా ప్రేమ అర్థమై, తండ్రి నన్ను ఎంతగా ప్రేమించావు కదా, నేను నీ కోసం ఏదో ఒకటి చేస్తానని నా మీద ప్రేమతో నువ్వు బ్రతికి నీ దేహాన్ని గనక నాకిస్తే, దాని గురించి ఒక మాట అంటాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. త్వరగా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయుచుండట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమ. అంటే ఇప్పుడు దేవుని ప్రేమించడం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు పరిశుద్ధులకు ఉపచారం చేయాలి, నా పిల్లలకు పరిచర్య చేయాలి, నా పిల్లలకు వాక్య పరిచర్య చేయాలి, నా పిల్లలకు కడుపు నింపే భోజనాలు పరిచర్య చేయాలి. ఈ 3 దినాలు ఇదిగో ఆదాము గారికి తోడుగా ఉన్న పిల్లలు ఈ ముప్పాళ్ళ గ్రామంలో ఉంటున్న వీళ్ళు చేస్తున్నది అదే. దేవుడి పైన ప్రేమతో ఆయన మాటలు కొద్దిమందికి అయినా చెప్పాలి. నిజంగా చాలా ఆశ్చర్యం ఉండే. వాళ్ళు చాలా పేదవాళ్ళు, చిన్న చర్చు, వాళ్ళ కుటుంబం అంతా లేమి, ఎన్నో కష్టాలు పడితే వాళ్ళు బ్రతుకుతూ ఉంటారండి. కానీ 6 నెలలకి 3 నెలలకి ఒక మీటింగ్, ఒక దైవజనుడు వాక్యం. ఏంటి వాళ్ళకి ఎందుకు ఇంతలాగా దేవుడి పని వాళ్ళు జరిగిస్తున్నారంటే చాలామంది ఏవో రకరకాల అపోహలతో ఉంటారు. ఏవో డబ్బులు వస్తున్నాయి, మీటింగ్లు పడుతుంటే వాళ్ళ డబ్బులు ఇస్తున్నారు. ఏమి లేదండి, వాళ్ళ కష్టార్జితం మాకు తెలుస్తుంది. వాళ్ళ కష్టం, వాళ్ళ శ్రమలు, వాళ్ళ బాధలు ఏవో పడి ₹1,000 ఖర్చు పెడుతున్నారు. మనకి వాక్యం చెప్పిస్తారు, సౌండ్లు పెడతారు, లైటింగ్లు పెడతారు, చివరిలో మనం తినడానికి భోజనం పెడతారు. చాలామంది పిల్లలు నలిగిపోతారండి మీటింగ్స్ అంటే. చాలామంది నలిగిపోతారు పిల్లలు. దేవుని పిల్లలారా, ఒకటే చెప్తున్నాను, నా పైన ప్రేమ చూపిస్తావా? నేను ఇన్ని చేశాను కదా నీకు, తండ్రి నీకు చేస్తానని కనుక ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. నా నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. నేను నిన్ను ప్రేమించాను, నువ్వు నన్ను ప్రేమిస్తానంటే నిన్ను మర్చిపోను కొడుక, మరలా నీకు ఏదో చేస్తానంటున్నాడు. నా పైన చూపిన ప్రేమను నేను మరవను. నా కోసం మీటింగ్లు పెడతావా? నా కోసం వాక్యం చెప్తావా? నా కోసం వాక్యం చెప్పిస్తావా? మీ ఊర్లో నా కోసం నీ ₹1,000 ఖర్చు పెడతావా? నా కోసం నీ దేహం ఇస్తావా? నా కోసం నీ ఆరోగ్యం ఇస్తావా? నా కోసం నీ ఆలోచనలు ఇస్తావా? నా కోసం నీ సంపద ఇస్తావా? నా కోసం నీ ఇల్లు ఇస్తావా? నా కోసం నీ వస్తువులు ఇస్తావా? నా కోసం ఇస్తావా? ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి బైబిల్లో. ఇల్లు ఇచ్చిన వాళ్ళు, జీవితాలు ఇచ్చిన వాళ్ళు, వాళ్ళ స్థిరాస్తులు అమ్మే అపోస్తలుల పాదాల దగ్గర పెట్టిన వాళ్ళు, వాళ్ళ జీవితం మొత్తం సువార్తకి ఇచ్చేసిన వాళ్ళు, పౌలు గారు లాంటి భక్తులు, పేతురు గారు లాంటి భక్తులు. మీరు చదువుకున్నారు, మొదటి ప్రసంగంలో విన్నారు. స్టెఫన్ లాంటి వ్యక్తి రాళ్లతో కొట్టించుకుని తన జీవితాన్ని ఇచ్చిన వ్యక్తులు. ఇలాంటి వ్యక్తుల పైన దేవుడు మీరు చేసిన కార్యాలను కానీ, మీరు చూపిన ప్రేమను కానీ నేను ఏం చేయనంటున్నాడు? మరువను. ఏం చేస్తావు ప్రభువా? ఏం చేస్తావు? నేను ప్రేమించాను, నా ప్రేమను అర్థం చేసుకుని మీరు ప్రేమించారు. నేను ఏం చేస్తానో తెలుసా? నన్ను ప్రేమించిన వారి కోసం జాగ్రత్తగా వినాలి. ఇక్కడి నుంచి నన్ను ప్రేమించిన వారిని ఏం చేస్తానో తెలుసా?
ఇదిగో భూమి మీద బ్రతికిన వాడు, భూమి మీద తన కోసం బ్రతికిన వాడు, తన కుటుంబాల కోసం బ్రతికిన వాడు చచ్చిపోతాడు, నేలలోనికి వెళ్ళిపోతాడు, వాడి శవాన్ని పురుగులు తినేస్తాయి, 6 నెలల తర్వాత వాడి శవం నేలలో కలిసిపోతుంది, వాడి ఆత్మ నరకానికి వెళ్ళి కాలిపోతుంది. కానీ మీరు నా ప్రేమను అర్థం చేసుకుని నా కోసం బ్రతికి ఇలాంటి సువార్త కార్యక్రమాలు సభలో పెట్టి నన్ను ప్రేమించారు కదా. దేవుని ప్రేమించడం అంటే వాక్యము చెప్పించడం ఒకటే. మళ్ళీ చెప్తున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను దేవుడికి చాలా ఇష్టం, ఇవన్నీ మూఢనమ్మకాలు. మీ భక్తి సరిపోదు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి. ప్రార్థన చేసినంత మాత్రాన పరలోకం ఇచ్చాడు దేవుడు. సువార్త, దేవుడి పని, కష్టపడితేనే భూమి మీద నీకు జీతం ఎలాగొస్తుందో దేవుడి పనుల కోసం ఇలా కష్టపడితేనే పరలోకం అనే రాజ్యం నీకు దేవుడు ఇస్తాడు. దావీదు కష్టపడి వెళ్ళాడు, పౌలు కష్టపడి వెళ్ళాడు, అపోస్తలులు కష్టపడి వెళ్ళాడు. నువ్వు ప్రార్థన చేసి వెళ్ళిపోతావా పరలోకానికి? ఎవరు చెప్పారు నీకు ఇది? ఎవరు చెప్పారు? ఎక్కడుంది బైబిల్లో? పని చేసిన వాడికి పరలోకం అని దేవుడు బైబిల్లో రాయించిన 100 రెఫరెన్సులు ఉన్నాయి. పని చేసి పరలోకాన్ని స్వతంత్రించుకోండి అని. దేవుడి సేవ చేయాలి. దేహం ఇచ్చింది ఓన్లీ ప్రార్థన చేయడానికి కాదు. కాళ్ళు ఏం చేస్తామని నోటితో ప్రార్థన చేస్తే, చేతులు ఏం చేస్తున్నాయి, కళ్ళు ఏం చేస్తున్నాయి, నోటిని ఏం మాట్లాడడానికి నోరు ఉపయోగిస్తావు? దేహం ఎవరికి ఇస్తావు? ఆ దేహంలో యవ్వన కాలంలో ఉండే బలం ఎవరికి ఇచ్చేస్తావు? నీ కుటుంబానికా, నీ పిల్లలకా? మరి దేవుడికి ఏమిస్తావు? బైబిల్లో రాశాడు కదా, యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. మరి ఎవరికి ఇస్తున్నావు యవ్వనాన్ని? ఉద్యోగానికి ఇస్తావు, వ్యాపారం అంటావు, సంపద అంటావు, ఆస్తి అంటావు, ఇల్లులు అంటావు, పొలం అంటావు, నీ బలమంతా లోకానికి కరగజేస్తావు. మరి దేవుడికి ఏమిస్తావు? దేవుడికి ఏమివ్వడానికి ఉన్నావు భూమి మీద? ఇచ్చిన వాళ్ళని మర్చిపోనంటున్నాడు కదా. మరి నువ్వేమిచ్చావు ఇప్పటి వరకు దేవుడికి? మర్చిపోకుండా ఏం చేస్తారు ప్రభు అంటారండి. నిజంగా వినాలి ఇక్కడి నుంచి. ఇచ్చిన వాళ్ళని ఏం చేస్తావు ప్రభు అంటే అంటున్నాడు, నా గురించి మాట్లాడిన నోరు కానీ, నా గురించి పనిచేసిన చెయ్యి కానీ, నా గురించి పనిచేసిన కాళ్ళు కానీ, ఆ దేహాన్ని ఆ మట్టిలో కలిసిపోనివ్వను, ఆ మట్టిలో మిగలనివ్వను అన్నాడు. ఏం చేస్తాడు తెలుసండి దేవుడు? యెషయా గ్రంథం చదవండి. యెషయా గ్రంథం జాగ్రత్తగా రాసుకుంటుంది. 26వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. తన కోసం బ్రతికిన వాళ్ళ గురించి అండి మాట. అక్కడ మీకు రాయబడి ఉంటుంది, మీరు చదువుదురు కానీ. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనం. చచ్చిన వారు మరలా బ్రతకరు, ప్రేతలు మరలా లేవరు, అందుచేతను నీవు వారిని దండించి నశింపచేసితివి. ప్రేతలు, చచ్చిపోయిన వారు మరలా బ్రతకరట, ప్రేతలు అయిపోయారట. ఎవరు వీళ్ళంటే దేవుడి కొరకు బ్రతకక జీవితం అంతా ఈ లోకానికి, సుఖాలకి, ఆనందాలకి, సంతోషాలకి, ఈ లోకపు మాయలో పడి డబ్బని, వ్యాపారం అని, ఉద్యోగం అని జీవితాన్ని అంతా సర్వనాశనం చేసుకుని వెంటాడుతున్న దేవుడి ప్రేమను మరిచి ఈ లోకంలో ఆయనకి ఏమి చేయక చచ్చిపోయారు. వాళ్ళు మరలా బ్రతకరట. మరి ఎవరు బ్రతుకుతారు? 19వ వచనం. ఇదంతా చదవాలి కానీ టైం అయిపోద్ది మనకి. కింద డైరెక్ట్గా 19వ వచనానికి వెళ్దాం. 19వ వచనం. మృతులైన నీ వారు బ్రతుకుతారు. బా, ఈ మాట చదివినప్పుడల్లా నాకు వస్తుందండి ఆనందం. ఎవరు బ్రతుకుతారట? మృతులైన నీ వారు బ్రతుకుతారు. మృతులైన నీ వారు బ్రతుకుతారు. అందరూ బ్రతకరండి. మృతులైన నీ వారు బ్రతుకుతారు. నీవారు దేవుని వారు. ఇదిగో ఈ గ్రామంలో 30 గ్రాముల ఆదాము గారు నేను దేవుని వాడన్నాడు, బహిరంగంగా చెప్తున్నాడు. సభల ద్వారా, సువార్త పనుల ద్వారా, ఎక్కడో 4 మూల గదుల కూర్చొని చెప్పడం, నేను దేవుని వాడను, దేవుని సేవ జరిగిస్తున్నాను, ఇదిగో అక్కడ రీసెర్చ్ సెంటర్ ఉంది, మేము బైబిల్ నేర్పిస్తున్నాము, ఇదిగో ముందు మాట్లాడిన దైవజనులు ఉన్నారు, నేను నందిగామ సిబిఐటికి ప్రిన్సిపాల్ని, ఇదిగో మాకు ఒక బైబిల్ కాలేజ్ ఉంది, మేము పనిని జరిగిస్తున్నాం, సువార్త నేర్పిస్తున్నాం, బైబిల్ జరిగిస్తాం. ఇక వేదిక మీద ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళే కదండి, దైవజనులు కదండి వీళ్ళందరూ. దేవుణ్ణి బాహాటంగా ఒప్పుకున్నారు కదండి, దేవుడి గురించి బాహాటంగా ప్రకటిస్తున్నారు కదండి. దేవుడి గురించి బాహాటంగా మా తండ్రి గొప్పవాడు, మా ప్రభువు గొప్పవాడు అని ప్రకటన, వాళ్ళ జీవితాలను పణంగా పెట్టి దేవుడి కోసం బ్రతుకుతున్నారు వాళ్ళు. మరి వీళ్ళు ఏం చేస్తాడు దేవుడు? వీళ్ళు అంటేనండి లోకంలో ఉన్న ప్రతి ఒక్కడికి చులకనేనండి. దైవజనుడు అనగానే లోకంలో ఉన్న ప్రతి ఒక్కడికి చులకనే. అందరూ బెదిరించటమే, అందరూ తిట్టడమే, అందరూ చులకనగా చూడటమే. నీకు చులకనేమో ఈ పని చేస్తున్న దైవజనుడు, కానీ ఎవరికి గొప్పవాడో తెలుసా? దేవునికి గొప్పవాడు. దేవుడి పనికి ఈ దైవజనులకు చాలా మంది సహకారులు ఉంటారు, వాళ్ళ వెనకాల తోడుగా ఉంటారు, వాళ్ళ సేవకు సహకరిస్తూ ఉంటారు. వాళ్ళన్నా చులకనే. ఎప్పుడు బైబిల్ అంటారండి, ఎప్పుడు దేవుడి పని అంటారండి. విలువ తెలియటం లేదు. కానీ చనిపోయిన తర్వాత విలువ ఎవరికో తెలుసా? ప్రేతలు బ్రతకరు. ఈ లోకంలో ముఖ్యమంత్రా, ఈ లోకంలో ప్రధానమంత్రా, ఈ లోకంలో ఎమ్మెల్యేనా, ఈ లోకంలో కోటీశ్వరుడా, అయితే నాకేంటి అంటాడు దేవుడు చచ్చిన తర్వాత. అయితే నాకేంటి? నా వాడవా భూమి మీద,
నా వాడుగా నా దానిగా భూమి మీద నీకు ఏమైనా గుర్తింపు ఉందా? అదే చెప్తున్నాను. ఈ సభల ద్వారా వాళ్ళు గుర్తింపు తెచ్చుకున్నారు. మేము దేవుని వారము, దేవుడి కోసం ఖర్చు పెడతాము, దేవుడి కోసం చేస్తాము, దేవుడి కోసం ఇస్తాము. మరి నువ్వు అక్కడ పదాలు చూడాలి జాగ్రత్తగా. మృతులైన నీవారు బ్రతుకుదురు. అందరికీ కాదు ఇది. మరణం తర్వాత బ్రతుకు ఎవరికట? మృతులైన నీవారు. తర్వాత మాట చూడండి, ఎంత బాగుంటుంది తర్వాత మాట. నా వారి శవములు. పిచ్చున్నాయనండి మాటకి నేను. ఎవరి శవం అట? నా వారి శవములు సజీవములగును. నా వారి శవం, స్తెఫను శవం నాది, దావీదు శవం నాది, పౌలు శవం నాది. మరి మీ శవం నాది అని దేవుడు అంటాడా? ఎప్పుడప్పుడు చూడండి లోకంలోనండి ప్రమాదాల్లో అనాథ శవాలు దొరుకుతాయి. ఎవడు రాడు దానికి. అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? మిషన్లో వేసి బూడిద బయటకు కలిపేస్తుంది. ఎవడు రాలేదు. అనాథ శవం. చచ్చిపోయిన తర్వాత జాగ్రత్తగా వినండి, చచ్చిపోయిన తర్వాత ఎంత ప్రేమించిన వాడైనా ఇది మా అమ్మ శవం అండి, మా ఇంట్లోనే పెట్టుకుంటానని ఎవడైనా ఇంట్లో పెట్టుకున్నాడా? మా అమ్మ శవం, మా నాన్న శవం, నా శవం అని ఎవరైనా అంటారండి? నాదా శవం అంటారా? కానీ దేవుడు అంటున్నాడు నా వారి శవములు సజీవములకు. అంటే చచ్చిపోయిన తర్వాత దేవుడు నిన్ను విడిచిపెట్టడా? నువ్వు శవం అయిపోయినా విడిచిపెట్టడం లేదా? శవం అయిపోతా అంటున్నాడు, ఆ శవం నాది, నా వారి శవం భద్రపరచండి. ప్రకృతికి చెప్తాడండి, భూమికి చెప్తాడు. నీ దగ్గరకు వస్తున్న సమాధి దగ్గరకు వస్తున్న నీ కొడుకు ఎవరో తెలుసా? నా కొడుకు శవం అది. నా గురించి మాట్లాడిన నోరది, నా గురించి పాటలు రాసిన చెయ్యది, నా గురించి సువార్త చేసిన కాళ్ళవి. భూమి జాగ్రత్త, నా శవం అది. జాగ్రత్తగా భద్రపరచు. నా కొడుకును పంపిస్తాను, యేసుక్రీస్తుని. అప్పుడు నా కొడుకుల శవాలను నువ్వు ఎవరికి అప్పగించాలి? యేసుప్రభుకి అప్పించి. భూమి తనలోని ప్రేతలను సజీవంగా చేస్తుంది. భూమి తన ప్రేతను తన వాళ్ళను మాత్రమే దాస్తుందట. మిగతా వాళ్ళందరూ భూమిలో కలిసిపోతున్నారండి. శవం కూడా నాదన్న ఏకైక తండ్రి దేవుడు. శవాన్ని కూడా విడిచిపెట్టని ప్రేమ పరలోకంలో ఉన్న దేవుడితే. నేను ప్రారంభంలో చెప్పాను కదా, మీ మామగారి శవం కానీ మీ తాతగారి శవం కానీ మీ ఇంట్లో ఉందా? సైకిల్ దాచారు, శవాలేవి ఎక్కడో ఊరవతల పడేశారు, పాతేశారు. ఇప్పుడు వెళ్ళి తవ్వుతే కూడా అక్కడ ఏం కనపడుతుంది? ఇప్పుడు ఎముకలు తప్ప. ఇంకా దేవుడు అంటున్నాడు నా వారి శవం, నా శవం అది దాచేస్తాను. ఇక్కడ భూమిలో జాగ్రత్తగా ఉన్నాడు. భూమిలో శవాన్ని దాచిపెట్టాడు. ఆత్మను ఎక్కడ దాచాడు? పరదేశంలో దాచాడు. రెండవ రాకడలో యేసుక్రీస్తు వస్తాడు. ఈ దాచిపెట్టిన శరీరాన్ని తిరిగి తీస్తాడు. మళ్ళా దానిపైన మహిమా శరీరాన్ని ధరింపు చేస్తాడు. ఈ దేహం పైన మహిమా శరీరం ధరించుకుని మనం అంతా ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోకానికి వెళ్ళిపోతాం. ఈ దేహం ఏమి పోదండి. ఎవరి దేహాలు పోవు అంటే దేవుడి కోసం వంట చేసిన వాళ్ళు, దేవుడి కోసం వాక్యాలు చెప్పిన వాళ్ళు, దేవుడి పనికి సహకరించిన వాళ్ళు, దేవుడి కోసం వాళ్ళ ₹1,000 కష్టార్జితాన్ని ఎదుగు ఇలాంటి సభలకు ఇచ్చిన వాళ్ళు, కష్టాలలో కన్నీళ్ళలో ఉంటున్న సహోదరుడికి కాస్త సహాయం చేసిన వాళ్ళు, వాళ్ళందరి దేహాలు భద్రం చేయబడతాయి. బైబిల్ ప్రకారం దేవుడు ఇస్తున్న వాగ్దానం నా వారి శవం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అక్కడ కూడా చూడండి ఎంత బాగా చెప్తాడు ఈ మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ప్రారంభంలో అన్నయ్య ఒక ప్రసంగం చెప్పారు. నా ఆత్మను అప్పగించుకోనండి అంటే ఎవరిని పడితే వాళ్ళు దేవుడు ఎందుకు చేర్చుకుంటాడు? ఎవరిని పడితే వాళ్ళని దేవుడు ఎందుకు తిరిగి లేపుతాడు? 15వ అధ్యాయం మొదటి కొరింథీ 15వ అధ్యాయం 22వ వచనం, 22, 23 జాగ్రత్త చదవండి. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన వరుసలోనే బ్రతికింపబడుదురు. మొదటి ఫలము క్రీస్తు. తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. ఈ పదం అండర్లైన్ చేసుకోండి. మళ్ళీ ఎవరు బతుకుతారట? ఆయన వారు. ఎవరు వారు? క్రీస్తు వారు. భూమి మీద ఎప్పుడైనా ఒప్పుకున్నావా నేను క్రీస్తు వాడినని? ఓ సప్పెట్టి ఒప్పుకున్నావా? ఓ సువార్తకి వెళ్ళి ఒప్పుకున్నావా? ఓ ₹10,000 ఇచ్చి మీటింగ్ పెట్టి ఒప్పుకున్నావా? నేను క్రీస్తు వాడను, నేను క్రీస్తు కోసం బతుకుతున్నాను. ఎప్పుడు ఒప్పుకున్నాను? బాహాటంగా బహిరంగంగా నేను క్రీస్తు వాడనని నువ్వు ఎప్పుడు ఒప్పుకున్నావు? ఎందుకంటే బైబిల్లోనండి ఒక మాట రాశాడు దేవుడు. యేసుప్రభువే చెప్పాడు, భూమి మీద నన్ను ఎవరైతే ఒప్పుకుంటారో మనుషులు ఎదుట వారినే నేను పరలోకంలో ఉదోతల ఎదుట ఒప్పుకుంటాను. భూమి మీద ఎప్పుడు ఒప్పుకున్నావు? ప్రభువాడిని నేను.
నేను ప్రభు కోసం బ్రతుకుతున్నాను. ఎప్పుడు ఒప్పుకున్నావు? ఇక్కడ బైబిల్లో రాస్తున్నాడు. ఎవరు బ్రతికింపబడతారంటే ఆయన వారు బ్రతికింపబడుదురు. అందరికీ కాదు పునరుత్థానం, అందరి శవాలు లేవవు, అందరి ఆత్మలు పరదేశం నుంచి పరలోకానికి వెళ్ళవు. ఆయన వారు మళ్ళీ చెప్తున్నాడు, ఆయన వారు భూమి మీద ఉండగానే నీ బ్రతుకు ఆయన వాడుగా మార్చుకో. ఇంత ప్రేమించిన దేవుడికి కొరకు బ్రతక ఇంకెవరి కోసం బతుకుతామండి? వెంటాడుతున్న దేవుడి ప్రేమను విడిచిపెట్టి ఎక్కడికి వెళతాం? యేసుప్రభు అంటున్నాడు, యేసుప్రభు ఇంకా మంచోడు. యేసుప్రభు అంటున్నాడు, డాడీ భూమి మీదకి వెళ్తున్నాను కదా, నేను వీళ్ళందరికీ వాక్యం చెప్తున్నాను కదా, ఎవరైతే నా వాక్యము నమ్మి, జాగ్రత్తగా వినండి, ఎవరైతే నా వాక్యము నమ్మి, ఎవరైతే బైబిల్లో రాయబడిన మాటలు నమ్మి వాళ్ళ జీవితాలు అన్నీ కూడా నాకు ఇచ్చేస్తారో, మీ సేవకు ఇచ్చేస్తారో, మన గురించి బ్రతుకుతారో, యేసుప్రభు తండ్రితో అంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? డాడీ నీకు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అంటే చాలా ఇష్టం కదా, నువ్వు వాళ్ళని ఏం చేయాలో తెలుసా? నేను ఎక్కడ ఉంటానో పరలోకంలో నీ దగ్గరికి వచ్చిన తర్వాత నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు కూడా నా పక్కనే ఉండాలి, మేము అందరము నీ ఎదుట ఉండాలి అన్నాడు. ఎంత ప్రేమ అండి యేసుప్రభుకి. ఏమని అడుగుతున్నాడు తెలుసా తండ్రిని? ఏమని? యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనం చదవండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 24వ వచనం. యేసుప్రభు ప్రార్థన అండి ఇది. తండ్రి నేను ఎక్కడ ఉందునో ఎక్కడ ఉంటాడు యేసుప్రభు? మరణించి తిరిగి లేచిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున తండ్రి సింహాసనం మీదకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ప్రార్థన చేస్తూ అంటున్నాడు, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండాలి. బాబ్బా, ఏమి యేసుప్రభు, ఏమి తండ్రి, ఏమి పరిశుద్ధాత్మ దేవుడు, ఏమి కుటుంబం అండి ఇది! ఎలాంటి మనసులండి వాళ్ళవి! ఎవరైనా కూడా ఫస్ట్ ప్రైజ్ కొట్టిన తర్వాత నేను ఫస్ట్ ప్రైజ్, సెకండ్ నా పక్కన ఉన్న కుదరదు, మెట్టు కిందకి వెళ్ళి అడుగుంటాడు. యేసుప్రభు ఫస్ట్ ప్రైజ్, యేసుప్రభు ప్రథమ ఫలం దేవుడికి. గొప్పగా బ్రతికి పరలోకం వెళ్ళిపోయి తండ్రి ఇచ్చిన పరలోకం సింహాసనం మీద కూర్చొని, డాడీ నేనే కదా మొట్టమొదట లోకాన్ని జయించిన వాడిని, నేనే కదా మొట్టమొదటి పాపాన్ని జయించిన వాడిని, నాకు పెద్ద సింహాసనమే, తర్వాత కింద నా తమ్ముళ్ళందరికీ కింద సింహాసనం అన్నాడా? యేసులో చూసారండి ఎలా కనపడ్డాడు ఇప్పుడు మీకు? తండ్రి నేను ఎక్కడ ఉంటానో నీవు నాకు అనుగ్రహించిన వారు కూడా నా పక్కనే ఉండాలి, మేమంతా ఒకే చోట ఉండాలి నీ ఎదుట. ఏమి యేసుప్రభు అండి! మీకు అనిపించట్లేదు యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలని? పరలోకంలో యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలనిపించట్లేదండి, పరలోకంలో ఉన్న తండ్రిని చూడాలనిపించట్లేదండి, పరలోకం వెళ్ళిపోవాలనిపించట్లేదండి మీకు? భూమి మీద ఉన్నప్పుడే ఎంత ప్రేమిస్తున్నాడంటే పార్ట్ 2 బైబిల్లో లేదు. పరలోకంలో పరదేశంలోనూ పార్ట్ 2 చెప్తాను నేను, అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అర్థమవుతుంది. పార్ట్ 2 ఏంటో తెలుసా? ఇక్కడే ఎంత ప్రేమిస్తే పరలోకంలో ఇంకెంత ప్రేమిస్తాడు. ఈ లోకాన్ని జయించి లోకంలో దేవుడి కోసం బ్రతికి దేహాన్ని సజీవంగా ఆయనకి ఇచ్చేసి ఎవరి బ్రతుకు కాలం అంతా తండ్రి తండ్రి అని బ్రతికి వెళ్ళిపోతే ఇంకెంత ప్రేమిస్తాడండి. పరదేశంలో ఇంకెంత ప్రేమ, పరలోకంలో ఇంకెంత ప్రేమ. అబ్బా వచ్చావురా కొడుక, నేను బ్రతకమన్నట్టుగా లోకంలో బ్రతికి నా దగ్గరికి వచ్చేసావు కదా అని ఇంకెంత ప్రేమిస్తాడు తండ్రి. చిన్న హింట్ మాత్రం ఇచ్చాడండి. అక్కడ ఏముండదట? అక్కడ దాహం లేదు, అక్కడ ఆకలి లేదు, అక్కడ సూర్యుని ఎండదెబ్బ లేదు, వారిక మీదట ఆకలి అయినను దాహమైనను ఉండదు. ప్రకటన వండితే సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే అసలు ఏ బాధ లేదన్నాడు. ఇప్పుడు బాధలు లేని వాళ్ళు చేయొద్దండి భూమి మీద ఎవరైనా? ఏ బాధ లేని వాళ్ళు చేయొద్దండి. ఏ బాధ లేకపోయినా థైరాయిడ్ అండి, ఏ బాధ లేకపోయినా బీపీ అండి, ఏ బాధ లేకపోయినా షుగర్ అండి, ఏ బాధ లేకపోయినా 4వ తారీఖు ఈఎంఐ అండి 3500. లేవండి మీకు కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు, బాధలు? పరలోకంలో ఏమి లేదు కదా? ఏమి లేదు కొడుక. హ్యాపీ 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 ఆనందం. బాధ అన్న మాట నీ దరిదాపులకు రానివ్వను అన్నాడు. ఎలాగుంది పరలోకం? దేవుడే వారి కన్నుల నుండి పడిపోయే ప్రతి బాష్ప బిందును తుడుస్తాడట. ఎక్కువ బాధలు లేకుండా సంతోషాలు వచ్చినప్పుడు కళ్ళలోంచి ఏమొచ్చేస్తాయి? ఎందుకు ఏడుస్తున్నారు మీరు? ఎందుకు ఏడుస్తున్నారు? పరలోకం వచ్చేసారు కదా, హ్యాపీగా అనుభవించవలసిన లోకం ఇది. ఏడకండి. ఆ భూమి మీద ఏడ్చారు నా పని చేయడానికి, ఆ భూమి మీద ఏడ్చారు నా పని చేస్తుంటే చాలామంది మిమ్మల్ని తిట్టునందుకు.
ఇప్పుడు ఎందుకు ఏడుస్తారు? హ్యాపీ లోకానికి వచ్చేసారు కదా, ఆనందంగా ఉండండి. అక్కడ ఎంత ప్రేమిస్తాడు ఒక్కసారి ఊహించుకోండి. భూమి మీదే ఎంత ప్రేమిస్తున్న తండ్రి అక్కడికి వెళితే ఎంత ప్రేమిస్తాడండి. చివరికి మాట రాశాడు, చెప్పి ముగించేస్తానండి. పరలోకం వెళ్ళాలనుకున్న ప్రతి ఒక్కరికి నిజంగానండి ఆ బాధ, ఆయన పలికిన మాట అండి, నిజంగా నేను బతికితే దేవుడి కోసం బ్రతకాలని, ఇంత ప్రేమించిన దేవుడి కోసం, ఇంత ప్రేమించిన యేసుప్రభుని వదిలిపెట్టి నేను ఎందుకండి బాబు ఈ లోకంలో బ్రతుకుతున్నానని దేవుడికి దూరంగా బ్రతుకుతున్న వాళ్ళందరి జీవితాల మీద, మీ జీవితం మీద మీకే అసహ్యం వేస్తుందండి. అలాంటి మాట రాశాడు దేవుడు బైబిల్లో. చివరి మాట యెషయా గ్రంథం మీరు చూడండి. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 8వ వచనం చూద్దాం. యెషయా గ్రంథం 63వ అధ్యాయం 8వ వచనం. వారు నా జనులనియు, మన గురించి మాట్లాడుతూ అంటున్నాడు అండి, దేవుని పిల్లల గురించి, దేవుడి కోసం బ్రతుకుతున్న వాళ్ళ గురించి మాట్లాడుతూ అంటున్నాడు. వారు నా జనులనియు, తర్వాత ఏంటట, అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకుని ఆయన వారికి రక్షకుడు. ఆయన ఎవరిని రక్షిస్తాడు, ఎవరికి తోడుగా ఉంటాడో చివరిలో చెప్తున్నాడు. ఎవరికట? వారు నా జనులనియు, అబద్ధములాడనేరని పిల్లలనియు. అంటే నీవు దేవుడు తోడుగా ఉండాలన్నా, ఆయన ప్రేమ దక్కాలన్నా నువ్వేం ఆడకూడదు. గుడికి ఎందుకు రాలేదంటే ఉద్యోగం ఉందన్న అనకూడదు. నోరు మూసుకుని టీవీ చూస్తున్నానన్న ఇంట్లో కూర్చున్నా అనాలి. అబద్ధాలు ఆడకూడదు దేవుడి దగ్గర. అననీయ సప్రాడు దేవుడి దగ్గరకు చేయవాడారు. అబద్ధం దేవుడికి నచ్చతండి. ఇవి అబద్ధాలు ఆడకూడదు దేవుడి దగ్గర. నిజాయితీగా తప్పు చేస్తే తప్పు చేశాను తండ్రి క్షమించు, దట్స్ ఇట్, అంతే. అబద్ధాలు ఆడేవాళ్ళంటే అసహ్యం అండి దేవుడికి. ఇదిగో నా జనులు అబద్ధములు ఆడనేరని పిల్లలనియు అనుకుని వారికి రక్షకుడాయను, వారి యావత్ బాధలలో ఆయన బాధ నొందెను. నీకు వచ్చిన ప్రతి బాధలోనూ దేవుడు కూడా ఏం చేశాడట? బాధపడ్డాడు. చాలామందిని పలకరించడానికి వెళ్ళినప్పుడు అండి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. యాక్సిడెంట్ అయ్యి బాధో, ప్రమాదం జరిగే బాధో, ఏదో ఇంకొక నష్టం జరుగో బాధపడుతూ ఉంటారు కదా. లేదంటే దేవుడు వలన శోధనలు, దేవుడులో కొరకు బ్రతుకుతున్నప్పుడు అపవాది వలన వచ్చే శోధనలో పడిపోయో, దేవుడు పరీక్షల్లో పడో, అలాగ కొంచెం వాళ్ళు బాధపడుతున్నప్పుడు నిజంగా చెప్తున్నానంటే, మనము దేవుని పిల్లలమై భూమి మీద బ్రతుకుతున్నప్పుడు మనం బాధపడుతుంటే మన బాధను చూసి ఎవరు బాధపడుతున్నారట? అసలు నిజంగా చూసారండి? ఎప్పుడైనా మీరు బాధపడుతుంటే బాధపడే వాళ్ళు ఇప్పుడు ఉన్నారా, ఈ కాలంలో ఉన్నారా? మీరు చెప్పండి. బాధపడితే దూరం జరిగిపోయే వాళ్ళు ఉన్నారు, బాధపడుతుంటే మీకు అగెనెస్ట్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మీరు బాధపడుతుంటే ఈడేదో తప్పు చేశాడు అందుకే బాధ వచ్చిందిరా అని హింసించే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో, కాదా? మాటలతో ఉన్న విశ్వాసాన్ని పోగొట్టే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడట, ఆ పదం చూసారా, వారి యావత్ బాధలలో ఆయన బాధ నొందెను. ఎవడి కుర్రోడికి బాగా జ్వరం వచ్చేసి ఎవడు ఆడుకుంటున్న కొడుకు మంచాన పడిపోయాడు అనుకోండి, తల్లి ఏం చేస్తే చెప్పండి? బాధ. వాడు చుట్టూ తిరుగుతుంది, వాడికి తడిబట్టేస్తుంది, నోట్లో నీళ్ళేస్తూ ఉంటుంది. కొడుకు మంచం నుంచి ఎప్పుడు లేస్తాడా, ఎప్పుడు ఆడుకుంటాడానని వాడు బాధ అంతా గుండెల్లో పెట్టుకుని కొడుకు పడిపోయాడు, కొడుకు జ్వరం వచ్చింది, కొడుకు రోగం వచ్చింది, కొడుకు వాడికి వచ్చిన బాధ కంటే ఈవిడ పడుతున్న బాధ ఎక్కువ ఉంటుంది. ఎవరిది ప్రేమ అంటే ఇదిగో ఈందే. ఎక్కడి నుంచట? వారు యావత్ బాధలలో ఆయన ఏం చేస్తున్నాడట? బాధ నొందెను. తర్వాత మాట చూసారా, ఆయన సన్నిధి దూతల వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను, పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చాను. అబ్బబ్బబ్బా, చూసారండి ప్రేమ. ఎత్తుకొన్నాడట, మోసుకున్నాడట, ఏమండి బాధను అందుతున్నాడట. తర్వాత 10వ వచనంలో, అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింప చేయగా ఆయన వారికి చివరికి ప్రేమించిన దేవుడిని ఏం చేసుకున్నారట? చూసారండి ఎంతకాలం ప్రేమిస్తాడు? ఆయన పరిశుద్ధాత్మ దేవుని వ్యతిరేకిస్తున్నారండి. పరిశుద్ధాత్మను వ్యతిరేకించడం అంటే వాక్యాన్ని వ్యతిరేకిస్తున్నారండి. ఏమండి, సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తం చేయండి, మేము వింటాం. ఎక్కడికి సువార్తకు రాము. దేవుడి కొరకు బ్రతికితే పరలోకం వస్తుంది, వింటాం, ఏ పని చెయ్యం. దీన్ని పరిశుద్ధాత్మ దేవుని వ్యతిరేకించడం కదా. చాలామంది సభలకు వస్తారు, ప్రసంగాలు బాగున్నాయి. ఏం మారింది నీ బ్రతుకు బాగున్న ప్రసంగంతో? ఏం మారింది? ఎంత దగ్గరైంది దేవుడికి? నువ్వు ఏం చేస్తున్నావు దేవుడికి? ఆలోచించి ఒక్కసారి.
నువ్వు దేవుడికి దగ్గర అవ్వాలి కదా సభలు, దేవుడికి దగ్గర అవ్వాలని కదా ప్రసంగాలు, దేవుడికి దగ్గర అవ్వాలని కదా అహోరాత్రులు బైబిల్ చదువుకోవటం, పాటలు రాయటం, ప్రజలకి ఏం చెప్తే దేవుడు అర్థమవుతాడని మేము మా ఉద్యోగాలను వదులుకుని, మా కుటుంబాలను వదులుకుని ప్రయాణాలు చేయటం, వేదికల మీద నుంచోవటం, ఎవరి కష్టం, ఈ తపన, ₹1000 కన్వీనర్ల ఖర్చులు, ఇదంతా కూడా మీరు వాక్యాన్ని అర్థం చేసుకుని దేవుడి కోసం బ్రతుకుతారని, దేవుడికి దగ్గర అవుతారని. మాకు దగ్గర అవ్వమని చెప్పడం లేదు, దేవుడికి దగ్గర అవ్వండి, దేవుడితో లీనమైపోండి, దేవుడు ప్రేమను ప్రత్యక్షంగా అనుభవిస్తాను. మీరు తిరిగి దేవుడిని ప్రేమించి ఏదో ఒకటి చెయ్యండి. అలా చేస్తే మీరు వాక్యాన్ని గౌరవించిన వాళ్ళు, ఈ సభలను గౌరవించిన వాళ్ళు, ప్రసంగాలను గౌరవించిన వాళ్ళు, ముఖ్యంగా వాక్యం అంతా ప్రజల మధ్యలోనికి వచ్చింది ఎవరి కారణంగా? బైబిల్ ఎలా రాయబడిందని దేవుడు రాశాడు, పరిశుద్ధాత్మ వలన పలికిరి అని ఉందా బైబిల్లో. 1 పేతురు 1:20 చదువుకుంటారు కదా, వారు తమ ఊహను బట్టి చెప్పుట వలన ప్రవచనంలో ఏ లేఖనము పుట్టలేదు, లేఖనములు ఏ ప్రవచనం పుట్టలేదు. ఎలయనగా మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. చదువుకున్నారు కదా చాలాసార్లు. వాక్యం అంతా ఎలా వచ్చిందట? పరిశుద్ధాత్మ మూలంగా. ఆ వాక్యాన్ని విని పట్టించుకోక నీ పాపపు జీవితం నీదే, నీ లోకపు జీవితం నీదే, నీ ఉద్యోగం, నీ కుటుంబం, నీ సంపాదన, నీ పిల్లలు, నీకు ఏమర్థమయ్యాడు అసలు? దేవుడు ఏమర్థమయ్యాడు? దేవుడు ప్రేమ ఏమర్థమైంది? ఇంతగా ప్రేమిస్తున్నది నీ కోసం బ్రతుకుతావన్నా, దేవుడి కోసం బ్రతుకుతావని కదా, దేవుడి కోసం వస్తావని కదా, దేవుడి కోసం ఇస్తావని కదా, దేవుడి కోసం చేస్తావని కదా నిన్ను ఇలా కాపాడుకుంటున్నాడు దేవుడు. చివరికట ఇంతగా ప్రేమించి తాళిమి చేత ఎత్తుకుని విమోచించి కాపాడి వాళ్ళకు వస్తున్న సమస్త బాధల్లో ఆయన బాధపడి ఇంతగా ప్రేమించిన దేవుడు చివరికి దేవుడిని ప్రజలు ఏం చేసుకున్నారట? వాళ్ళు ఆయన మీద పరిశుద్ధాత్మకు విరోధంగా తిరగబడ్డారు. చివరికి ఆయన ఏమయ్యాడట? విరోధి. దేవుడిని విరోధిగా మార్చుకున్నారు, దేవుడు శత్రువుగా మార్చుకున్నారు. ఒరేయ్, నా ప్రేమ నీకు అర్థమవటం లేదురా, నా కష్టం నీకు అర్థమవటం లేదురా, రెక్కలు ముక్కలు చేసుకుని నిన్ను కని పెంచుతున్నాను, నా కొరకు బ్రతకనప్పుడు నీ జీవితం ఏం పండుతుంది భూమి మీద? ఏం పండింది? అది ఎవరికి ఉపయోగపడింది? అది ఇస్కరియోతు యూదా జీవితం చూడండి. లోకం లోకం డబ్బు డబ్బు అన్నాడు. చివరికి ఆడు నాశనం చేసుకుని వాడి జీవితం, కుటుంబానికి దక్కక వాడి జీవితం, ఎవడు పరలోకంలో దేవుడికి దక్కక వాడి ఆత్మ నరకానికి వెళ్ళిపోయింది, వాడి శవం ఏమో భూమి మీద పాతి పెట్టేశారు, వాళ్ళ కుటుంబం రోడ్డున పడింది. ఏముండవు ఆ బ్రతుకు వలన, ఆ జీవితం వలన, కట్టి ఆ దేహం వలన దేవుడికి జరిగింది ఏంటి, వాడి కుటుంబానికి జరిగింది ఏంటి? మళ్ళీ చెప్తున్నాను, ఏదో ఈ లోకంలో సంపాదించాలి, కూర్చుకోవాలని బ్రతుకుతున్న వాళ్ళ జీవితాలు అన్నీ ఇంతేనండి. చివరికి వచ్చేసరికి వాళ్ళు ఏం సాధించారో వాళ్ళకి అర్థమవుతావు. డబ్బు ఉంటుంది, సంపద ఉంటుంది, అన్ని ఇల్లులు ఉంటాయి, పొలాలు ఉంటాయి, కార్లు ఉంటాయి, దేవుడి సేవ ఏమీ కనపడదు. ఏదో రోగం వచ్చేస్తుంది, లేదా శరీరం బలహీన పడిపోద్ది, అప్పుడు ఏదో దేవుడికి చేయాలనిపిస్తుంది. డబ్బున్నా చేయలేడు, ఎందుకంటే ఆరోగ్యం లేదు కదా. ఇప్పుడు నేను గంట సేపు నిలబడి మాట్లాడుతున్నాను, నాకు 70 ఏళ్ళు వచ్చిన తర్వాత మాట్లాడమంటే అక్కడి నుంచి ఉంటాను. దేవుని పిల్లలారా, ఆలోచించండి. యవ్వనం ఉండగానే, మీ శరీరంలో బలం ఉండగానే దేవుడి ప్రేమను అర్థం చేసుకుని దేవుడి కోసం బ్రతకండి. మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ జగత్తుకు ముందు పుట్టింది, జగత్తులోనికి తెచ్చింది, తిండి పెట్టింది, కాపలా కాసింది, చివరికి చచ్చిపోయిన శవాన్ని ప్రేమించింది. నీ ఆత్మను మరలా ఆయన దగ్గరకు చేర్చుకునేంత వరకు విడిచిపెట్టలేదు. దేవుడు నిన్ను ఎలా ప్రేమిస్తున్నాడని చదువుకున్నావు? శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమతో వెంటాడబట్టి స్టిల్ మనం బ్రతుకున్నామండి. నాకు దేవుడు ప్రేమ అందుతుంది, నేను చెప్తున్నాను, నాకు దేవుడు ప్రేమ అందుతుంది కాబట్టి బ్రతుకున్నాను. నీకు దేవుడు ప్రేమ అందుతుంది కాబట్టి నువ్వు కూడా బ్రతుకున్నావు. బ్రతుకుండి దేవుడిని గణపరిచి ఈ బ్రతుకుని ముగించి తిరిగి మరలా ఆయన దగ్గరికి వెళ్ళిపోండి. ఆయన ప్రేమకు విలువివ్వండి, ఆయన ప్రేమను నిలబెట్టండి, ఆయన ప్రేమను కాపాడుకోండి. లేదంటే ఆయన మనకి ఏమైపోతాడని చదువుకున్నాం? విరోధి.